ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి దేవుడు అందరినీ మంచిగా ఉంచాడని, బలంగాను శక్తివంతంగాను ఆరోగ్యవంతంగాను ఆయన కృప కింద, ఆయన కుడి చేతి కింద ఆయన ఒక చూపులో మనల్ని భద్రపరిచారని నమ్ముతా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక కృపను బట్టి మరోసారి మనం ఈ రీతిగా చేరున్నాం. ఆమేన్. మనమందరము మొదటి పేతురు గ్రంథానికి మన యొక్క పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనానికి మన యొక్క గ్రంథాన్ని తిప్పుదామండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, జీవాధిపతి నాయన, మరోసారి ప్రభా ఈ ఉదయకాల సమయంలో మేమందరము నీ యొక్క వాక్యం కిందకు వచ్చి నీ యొక్క సన్నిధిలో నీ యొక్క కృప కింద నిలబడి ప్రోక్షించబడిన రక్తం కింద నుంచొని పునరుత్థానం చెందిన యొక్క శక్తి కింద నిలబడి నేను పూర్తిగా ఆనుకొని దేవాని యొక్క వాక్యంలో మేము మరింత ఎదగటానికి, నీ యొక్క సారూప్యంలోకి రావటానికి ఉదయకాల సమయం తండ్రి మేమందరం ఇక్కడ చేరి ఉండగా నీ యొక్క ఆత్మాభిషేకం మాకు దయచేయండి. నీ యొక్క శక్తిని, నీ యొక్క నింపుదలని మాకు అనుగ్రహించండి. నీ యొక్క లేఖనము లోతును ప్రభా గ్రహించడానికి కావాల్సిన జ్ఞానమును, శక్తిని మాకు ఇవ్వండి ప్రభా. నీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఉదయకాలం నీ యొక్క ప్రియబిడ్డలతో, నీ యొక్క సంఘముతో, నీ యొక్క వధువుతో సూటిగా తేటగా అర్థమొక రీతిలో మాత్రం మాట్లాడమని ప్రాధేయపడుతూ ప్రభు యేసుక్రీస్తు నీ పరిపూర్ణమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయకాలము ఇది ఒక సిరీస్ లాగా ఉండొచ్చు. మనం ప్రారంభించుకుంటున్నాం. మరి గత కొద్ది కాలం నుంచి మనం ప్రకటన గ్రంథం గురించి వెళ్తూ ఉన్నాం. గొర్రెపిల్ల గురించి, 7 ముద్రల పుస్తకం తెరవటం గురించి, ఆ ముద్రలో ఉన్న రహస్యముల గురించి, విమోచన గ్రంథం గురించి. వీఆర్ జస్ట్ గోయింగ్ త్రూ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. సో ఐ నీడ్ మోర్ ఆఫ్ యువర్ అటెన్షన్. కాబట్టి మీరు మరింత శ్రద్ధ ఆసక్తులు కలిగి ఈ యొక్క వాక్యంలో మరింత బలంగా ముందుకెళ్ళాలని ఆశపడతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పొందుకోబోయే వాక్యము కొంచెం లోతైన వాక్యం. ఇట్ మే నాట్ ఈజీ టు అండర్స్టాండ్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క కృప లేకపోతే దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమండి. వితౌట్ హిస్ గ్రేస్ వీ మే నాట్ కమ్ ఇన్ టు దిస్ వార్. ఆయన యొక్క కృప లేకపోతే మనం ఇక్కడి వరకు కూడా రాలేం. కాబట్టి ఆయన కృపనిచ్చాడు కాబట్టి ఇక్కడ దాకా మనం రాగలిగాం. కాబట్టి 7వ సంఘకాలంలో మనం ఉన్నామంటే ఇది ఆషామాష సంగతి కాదండి. 7వ సంఘకాలంలో మనం ఉన్నామంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనం ఆయన దృష్టిలో ఎంతో నీతిమంతులుగా, యథార్థులుగా పరలోకంలో ఉన్నప్పుడు కనిపించాడు కాబట్టి ఈరోజు మనల్ని ఇక్కడ పంపించున్నాడు. ఇట్ ఈస్ నాట్ సింపుల్ థింగ్ టు కమ్ అండ్ లివ్ ఇన్ ద 7th churches. ఏదో 7వ సంఘకాలానికి వచ్చి నేను జీవించేశాను అని చెప్పుకునేది కాదండి 7వ సంఘకాలం ఉంటామంటే. ఇట్ ఈస్ సో ప్రీషియస్ టు గాడ్. ఇట్ ఈస్ సో ప్రీషియస్ టు గాడ్. ఇది దేవుడికి ఎంతో ప్రియమైనది, ప్రీతిపాత్రమైనది, ప్రియమైనది కూడా అయి ఉన్నది. కాబట్టి గమనించండి, ఈ యొక్క సంఘకాలంలో నేను ఉన్నాను అంటే అది యాదృచ్ఛికంగా కాదండి. బికాజ్ ఆఫ్ ది గ్రేస్, దేవుడి యొక్క కృప. రెండవది ప్రిడెస్టినేషన్, ముందు నిర్ణయంలో మనం ఉన్నాం కాబట్టి. ఈ రెండు కాకుండా మన ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి సో ద రీజన్ వీఆర్ హియర్, ఆ ఒక కారణం బట్టే మనం ఇక్కడ ఉన్నాం. అది మీరు అన్నట్టు మర్చిపోవద్దండి. మీరు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేకించి దేవుడిని పంపించాడు ఇక్కడికి. ఇట్ షుడ్ బీ ఇన్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్. నీ హృదయంలో, నీ యొక్క మనసులో కూడా ఎప్పుడే ఉండాలంటే దేవుడు నన్ను ప్రత్యేకించి పంపించాడు. ఇట్ షుడ్ బీ ఇన్ యువర్ హార్ట్. అది ఎప్పుడు కూడా నీ హృదయంలో అలా నిలబడి ఉండాలి. అప్పుడు నువ్వు తప్పు చేయలేవు, పాపము చేయలేవు, అబద్ధం జరుగుతూ ఉంటే నువ్వు అక్కడ ఉండలేవు. సి ఫ్యూ వీక్స్ ఎగో ఐ హ్యావ్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్. కొన్ని వారాల క్రితము నేను లోతు గురించి మాట్లాడుతూ మిమ్మల్ని ఒక ప్రశ్నించా. అక్కడ కామ వికారయుక్తమైన క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు లోతు బాధపడతా అక్కడే ఉన్నాడని ఉన్నది. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అలాంటి కామ వికారయుక్తమైన క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు లోతు అక్కడే ఉండిపోవాల్సిన అవసరం ఏంటి?
యూ షుడ్ కమ్ అవుట్, రైట్? నువ్వు దాని నుంచి బయటికి రావాలి. అది నీ అంతటా నువ్వు బయటికి రాలేవండి. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే టుడే. ఈరోజు అదే మీకు చెప్పబోతున్నా. నువ్వు అటువంటి దాంట్లో ఇరుక్కుపోయినప్పుడు నీ అంతటిగా నువ్వు బయటికి రాలేవు. సమ్వన్ హ్యాస్ టు కమ్ అండ్ టేక్ యువర్ హ్యాండ్ అండ్ బ్రింగ్ యూ అవుట్. అయితే ఎవరో ఒకరు వచ్చి నీ యొక్క చేతిని పట్టుకుని బయటికి లాగాలి. అయితే లోతు యొక్క చేతిని దేవుడు యొక్క దూతలే పట్టుకొని పైకి లాగుతున్నా కూడా లోతు రాలేకపోయాడండి. సో హీ వాజ్ నాట్ ప్రిడెస్టినేటెడ్ పర్సన్. ఎందుకని అలా చేయలేకపోయాడంటే ముందు నిర్ణయంలో లోతు లేడండి. అబ్రహాము బతిమలాడిన దాన్ని బట్టి లోతు అక్కడ వచ్చాడు. లోతు దేవుడు యొక్క చిత్తంలో లేడండి. ఈజ్ నాట్ ఇన్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క పరిపూర్ణమైన చిత్తంలో లోతు లేడు. అలాగే దేవుడు యొక్క పరిపూర్ణమైన చిత్తంలో అబ్రహాం ఉన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాం దగ్గర నిల్చున్నాడు. ద గ్రేస్ ఆఫ్ గాడ్ విత్ అబ్రహాం. అబ్రహాంని ఆ సొదొమ గొమొర్రా వైపు పోనీయకుండా దేవుడు ముందుగా ఆపాడండి. యునో దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీకు తెలుసు, అదే దేవుడు యొక్క కృప. కొన్నిసార్లు అది చూడటానికి బాగుంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది, చూడటానికి మంచిగా ఉంటుంది, నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను ప్రేరేపిస్తుంది. అయితే దేవుడు చిత్తము కాదండి. ఆ కళ్ళకి, లోతు కళ్ళకేమో అది బాగా కనిపిస్తుంది. అయితే అబ్రహాంకి అది బాగా కనబడాల. అబ్రహాం ఒకటే అనుకున్నాడు, నా అంత నేను ఎన్నుకోకూడదు, దేవుడు ఎన్నుకోవాలా. హల్లెలూయా. దట్స్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ది బ్రైడ్. వధువు యొక్క గుణలక్షణం అదేనండి. నా ఆలోచన కాదు, నా చిత్తం కాదు, నన్ను దేవుడు నడిపించాలి. ఐ వాంట్ అండర్ ది లీడింగ్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ అండర్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ అండర్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను దేవుడు యొక్క ఆత్మ కింద, దేవుడు యొక్క నడిపింపులో, దేవుడు యొక్క నాయకత్వంలో ఆయన వెనకాల నేను వచ్చినట్లయితే నేను ఎన్నడూ పడిపోనండి. ఇస్ రైట్? కొన్నిసార్లు మనం పడిపోయేదాకా వస్తుంటాం. కొన్నిసార్లు మనం అంటాం, ఇక నా వల్ల కాదు. సమ్టైమ్స్ విల్ గివ్ అప్. బట్ దెన్ గాడ్ విల్ కమ్ డౌన్ అండ్ టేక్ యువర్ హ్యాండ్. అయితే విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నా వల్ల కాదు ప్రభువా అన్ని చేతులు ఎత్తేస్తావో, నువ్వు ఆ ఎత్తేసిన చేతిని దేవుడు పట్టుకుని పైకి లాగుతాడు. ద సేమ్ వే హి డిడ్ విత్ పీటర్. అపోస్తలుడైన పేతురుతో దేవుడు ఎలాగైతే అక్కడ సంధించాడో, పేతురు చేయబట్టుకుని నీళ్ళలోంచి పైకి లాగేస్తున్నాడో, అలాగే మనల్ని కూడా దేవుడు చాలా వాటిలోంచి పైకి లాగాడండి. యోసేపుని పాపంలో పడనీయకుండా దేవుడు అక్కడి నుంచి లాగేస్తున్నాడు. అదే దేవుడు ఈరోజు కృపనిచ్చి మనల్ని కూడా పాపంలో పడనీయకుండా, భిన్నమైన బోధనలో పడనీయకుండా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. సాతాను కుట్రలో పడనీయకుండా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగట్లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. దేవుడు ఆల్రెడీ ముందుగా రాసిన దాని ప్రకారమే మొత్తం జరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. బట్ వీ మే నాట్ అండర్స్టాండ్ ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు దేవుడి చేత రాయబడిన ఆ కథ ఏదైతే ఉన్నదో ఆ కథ మనకు అర్థం కాదండి. బట్ ద సేమ్ టైం అదే సమయంలో నీవైతే నీ పని నువ్వు చేస్తానే ఉన్నావు, దేవుడి పని దేవుడు చేస్తానే ఉన్నాడు. అయితే నీ పని యొక్క ముగింపు దేవుడు అనుకున్నట్టుగానే వెళ్తుంది, నువ్వు అనుకున్నట్టుగా పోదు. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? ఎందుకంటే నువ్వు దేవుడు యొక్క చిత్తంలో ఉన్నావు. అబ్రహాం వాస్తవంగా సొదొమ గొమొర్రాలోపు చూడొచ్చు, అయితే దేవుడు అటు పోనీయలా. ఎందుకనంటే దేవుడు యొక్క ఆలోచనలో అబ్రహాం అటు పోకూడదు. అబ్రహామే అటు పోకూడదు అనుకుంటప్పుడు దేవుడు ఆయన యొక్క వధువుని అనుకోని విధంగా నడిపిస్తాడా? నాట్ ఎట్ ఆల్ సార్. దేవుడు ఎలాగైతే అనుకున్నాడో నేను అలాగ తిప్పుతాడు. యోనా పారిపోతే తిరిగి లాక్కొచ్చి కూర్చోబెట్టిన దేవుడు, మోషే పారిపోతే మళ్ళా తీసుకొచ్చి అదే ఫరో ముందు నిలబెట్టిన దేవుడు, పౌలు వ్యతిరేకంగా మారినప్పుడు అదే పౌలు చేత దేవుడు యొక్క నామాన్ని ప్రకటించిన దేవుడు. హీ వాంట్ లీవ్ యూ. ఆయన వదిలిపెట్టడండి. నువ్వు వదిలిపెట్టచ్చు, నువ్వు పారిపోవచ్చు, నువ్వు దాక్కోవచ్చు, నువ్వు లోకంలో పడిపోవచ్చు, దేవుడికి నాకు సంబంధం లేదు, నేను సంఘానికే రానని నువ్వు చెప్పొచ్చు. అయినప్పటికీ హీ వోంట్ లీవ్ యూ. నిన్ను వదిలిపెట్టడు. ఎందుకంటే ఆయన నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో తెలుసా? నిన్ను విడువను. వినబడలేదండి. ఆ వాగ్దానం నీవిస్తే తప్పిపోతామేమో, అందుకని ఆ వాగ్దానం ఆయనే ఇచ్చాడు. ఇప్పుడు మనం అంటాం, ఇదిగో ప్రభా నేను ఇంకెన్నో చర్చి మాను అంటాం. అయితే మనం మానేస్తాం. అయితే ఆయన ఒక మాట ఇచ్చాడు, నిన్ను వదలను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. సో ఆయన ఆ మాటకే కట్టుబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఈరోజు చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి. ఆమేన్. ఎటువంటి బుద్ధి మనం కలిగి ఉండాలా? స్థిరమైన, అటు ఇటు కవల్చబడే విశ్వాసం కాదండి. సడలని, కదలని, జారిపోని, పడిపోని విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ కంటిన్యూ. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి అంటే కళ్ళు తెరిచి చూడమని కాదండి ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ మెలకువగా ఉండమంటే అర్థం ఏంటో తెలుసా? గ్రహించండి. హల్లెలూయా. కంటిన్యూ.
మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడు. తిరుగుతున్నాడు. సింహం వలె గర్జిస్తున్నాడు. వాడి సమయము కొద్దిగా ఉందని తెలిసి, ప్రైజ్ ది లార్డ్, జాగ్రత్తగా ఉందాం. సమయం కొద్దిగా ఉంది, వాడికి సంగతి తెలిసింది. ఈ కొద్ది సమయంలో వాడు ఏం చేయాలంటే, దేవుడు యొక్క పిల్లల్ని వాడి సంతానంగా, లేదంటే వాడి సైన్యముగా, లేదంటే అపవాది వెనకాల ఉండే వారి యొక్క దూతలుగా వాడు మార్చుకోవడం కోసం వాడు ప్రయత్నం ఎక్కువ చేశాడు. ప్రయత్నం చేయటం లేదండి ఇప్పుడు వాడు ప్రయత్నాన్ని ముమ్మరం చేశాడు. అర్థమవుతుందా? సమయం కొద్దిగా తెలిసిపోయింది. ఈ కొద్దిగా వాడు ఏం చేయాలంటే, వాడుకున్న ప్రతి ఒక్క టాక్టిక్స్ని వాడు వాడుతున్నాడు. యూనో, ఈజ్ అ ఫాదర్ ఆఫ్ టాక్టిక్స్. దేవుడేమో కృపకి తండ్రి అయితే, వాడేమో కుట్రల కుతంత్రాలకు తండ్రి అయి ఉన్నాడు. ఈజ్ అ ఫాదర్ ఆఫ్ టాక్టిక్స్. జ్ఞానానికి వాడు తండ్రి, ఈయనేమో విశ్వాసానికి తండ్రి అయి ఉన్నాడు. మనము విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఈ విశ్వాసాన్ని పడగొట్టే పన్నాగాలు వాడు కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? వాక్యంలో నువ్వు మరింత మెలకుగా, వాక్యమంది మరింత విశ్వాసముగా, వాడు ఏం చేసినప్పటికీ నువ్వేం చేయాలంటే, గమనించండి, నీ కాల ప్రవక్త అంటున్నాడు, సంఘం యొక్క అభిప్రాయం కాదు, నీ యొక్క అభిప్రాయం కాదు, నా యొక్క అభిప్రాయం కాదు, వాక్యం యొక్క అభిప్రాయం ఏంటో నువ్వు దాని కింద ఉండాలి అన్నాడు. అసలు ఇప్పుడు నా అభిప్రాయం కొన్నిసార్లు మంచిగా ఉండొచ్చు, కొన్నిసార్లు మీ అభిప్రాయం మంచిగా ఉండొచ్చు, కొన్నిసార్లు సంఘమంతా కలిసి తీసుకునే అభిప్రాయం మంచిగా ఉండొచ్చు. అయితే అది ఇట్ షుడ్ మ్యాచ్ ద వర్డ్. ఏం జరగాలి? అది వాక్యానికి సరిపోల్చబడినప్పుడు సరిపోవాలా. ఇట్ షుడ్ మ్యాచ్ టు ది వర్డ్. యూనో, వర్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. ఎందుకంటే అది వాక్యంతో సరిపోవాలంటున్నాం. ఎందుకని సరిపోవాలంటే, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు వాక్యానికి సరిపోయిందంటే దేవుడికి సరిపోయిందని. కాబట్టి ఈరోజు నీ ఆలోచన, నా ఆలోచన ఎవరికి సరిపోవాలి? ప్రభువైన యేసుక్రీస్తుకు సరిపోవాలి. అంటే వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు నీ ఆలోచన, నా ఆలోచన సరిగా ఉండాలి. అలా లేకపోతే ఆలోచన ఎవరిది? అది మానవ అభిప్రాయం. మానవ అభిప్రాయం అంటే దేవుడిది కాదనండి. కాబట్టి బైబిల్ చెప్తా ఉన్నది, దేవుడు అంటా ఉన్నాడు, మానవుని దృష్టికి గొప్పదిగా అనిపించింది దేవుడికి ఏమనిపిస్తుంది? దేవుడికి గొప్పగా అనిపించింది మానవుడికి ఏమనిపిస్తుంది? వెర్రితనంగా అనిపిస్తుంది ఈరోజు. గమనిస్తున్నారా? అయితే ఒక మాట గుర్తుపెట్టుకుని ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఏ పని చేసినా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అది మన మైండ్లో పెట్టుకోండి. అది ఒక పక్కన ఎప్పుడు ఉండాలి నీ దగ్గర. నీ హృదయంలో అన్నిటికన్నా పైన ఒక లైన్ ఉండాలి. ఏ లైన్ తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు. రెండో లైన్, దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, నాతో పాటు ఉన్నాడు. మూడో లైను, నేను వదిలిపెట్టి పారిపోయాను కానీ ఆయన నా పక్కనే ఇంకా ఉన్నాడు. ఇవి ఎప్పుడు నీ మనసులో ఆ 10 ఆజ్ఞల్లాగా ఈ మాటలు ఉండాలి నీతో పాటు. అప్పుడు నీకేం చేస్తావో తెలుసా? నీ లోపల ఒక భయం ఉంటుంది, ప్రేమతో వచ్చిన ఒక భయం ఉంటుంది. ఏంటి ఆ భయం అంటే, నేను ఒకవేళ సరిగా లేకపోతే దేవుడు నన్ను వదిలిపెడతాడేమో. ప్రవక్త అన్నాడు, పరలోకం కొరకు నువ్వు దేనిని వదిలిపెట్టేసాయి, కానీ పరలోకం వదిలిపెట్టుకోమాక. ఎక్కడికైనా వెళ్ళు, నరకానికి మాత్రం పోవద్దు. అదే ప్రవక్త ఇంకో మాట అంటాడు, నరకానికి వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి వేరే దారి లేదండి. అయితే నరకానికి పోకుండా ఉండడానికి ఒక దారి ఉన్నదన్నాడు. మనం ఏ దారిలో పోదాం? అక్కడికి వెళ్ళిన తర్వాత దీనిలోంచి ఎలా బయట రావాలని ఎతుకుదామా? అక్కడికి పోకుండా ముందు ఆగుదామా? వినబడలేదండి. అయితే దేవుడు ఏం చేస్తారంటే, నువ్వు ఆ నరకంలో ఆ ఊపిలో పడక ముందే నీ కొరకు దారులు తెరుస్తాడు, నీ కొరకు గుమ్మాలు తెరుస్తాడు, నీ కొరకు ఆత్మను పంపిస్తాడు, దేవుడు నీ ముందు నిలబడతాడు. అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే, ఆ యొక్క బిలాములాగా, గాడిద మీద ఉన్న బిలాములాగా దేవుడి యొక్క దూత ఎదురుకొచ్చామని పట్టించుకోవటంలా, దేవుడు యొక్క సేవకుడే వచ్చి మనల్ని హెచ్చరిస్తామని పట్టించుకోవటంలా మనం ఎలాగున్నామంటే, కళ్ళు మూసుకుపోయిన బిలాములాగా అవుతా ఉన్నాం. లాస్ట్కి దేవుడు యొక్క దూత ఎదురుగా నుంచున్న బిలాము చూడలేక గాడిదను కొడుతున్నాడు. ఏం జరిగింది చివరికి? ప్రవక్త అంటున్నాడు, దేవుడు గాడిదకి భాషలు మాట్లాడే వరం ఇచ్చాడు అప్పుడే అన్నాడు. ఆ సమయంలో గాడిద నోరు తెరిచి బిలాము మాట్లాడే భాషలో మాట్లాడుతుంది. అంటే మానవ భాష గాడిద మాట్లాడుతున్నది. అంటే దేవుడు అక్కడ ఎవరు ఒక వ్యక్తి లేకపోయినప్పుడు ఒక గాడిదను తీసుకొని గాడిదకి మానవ స్వరం ఇచ్చి, ఆ మానవ స్వరంతో దేవుడు యొక్క ప్రవక్త అయిన బిలాముతో మాట్లాడిస్తూ ఉన్నాడు.
అంత అవసరము బిలాంకి ఎందుకు తీసుకొచ్చారంటే ఎదురుగా ఉండదాన్ని చుట్టల్లా. నేను అంటున్నా అదే, సాతాను యొక్క పన్నాగాలు, సాతాను యొక్క కుట్రలు, కుతంత్రాలు కొన్నిసార్లు నీ కళ్ళకి అవి పొరల మాదిరిగా కమ్మేసి సత్యాన్ని కనబడనీయకుండా దాచేస్తాయి. దేవుని యొక్క మర్మాన్ని కనబడనీయకుండా అడ్డుగా నిలుస్తాయండి. కొన్నిసార్లు దేవుడు యొక్క శక్తిని నువ్వు చూడలేవు, దేవుడు యొక్క ఆత్మను నువ్వు చూడలేవు, ఆ యొక్క ప్రభావాన్ని నువ్వు చూడలేవు. ఎందుకనంటే వాడి యొక్క పన్నాగాలు, వాడి యొక్క కుట్రలు మన కళ్ళకి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి. Let me tell you, if God is real, then Lucifer is real. దేవుడు ఉన్నది అన్నది సత్యమైతే లూసిఫర్ ఉన్నాడు అన్నది కూడా సత్యమే. దేవుడి యొక్క ఆత్మ ఉన్నది అన్నది సత్యమైతే దురాత్మ ఉన్నది అన్నది కూడా సత్యమే. బైబిల్ చెప్తా ఉన్నది, ఇప్పుడు మనం చదివిన వాక్యంలో వీ హ్యావ్ అన్ ఎనిమీ. బైబిల్ ఇప్పుడు మనం చెప్పింది చదివిన వాక్యంలో మన విరోధి, మీ విరోధి అయిన అపవాది. అంటే ఇప్పుడు మనకు ఒక విరోధి ఉన్నాడా? ఉన్నాడు. విరోధిని ఎలా జయించాలి? దావీదుకి ఒక విరోధి ఉన్నాడు, ఆ విరోధి పేరు గొలియాతు. దావీదుని గొలియాతు ఎలా జయించాడు? దావీదు సొంతగా ఏమీ చేయాల, అదే దావీదు ఒక విజయం. దావీదు పూర్తిగా దేవుని మీద ఆనుకున్నాడు. నన్ను మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారో, నా స్నేహితులు ఏమనుకుంటారో, నా కుటుంబంలో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి దావీదు చూడలేదండి. దావీదు ఏం చూశారంటే దేవుడు యొక్క శక్తిని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం అలా చూడగలమా? అలాగే చూడగలిగితే నీ శత్రువుని నువ్వు చూసిన మరుక్షణమే చంపగలవు. యు డోంట్ నీడ్ మచ్ టైమ్ టు ఫైట్ విత్ యువర్ ఎనిమీ ఇఫ్ యు డిపెండ్ ఆన్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు డిపెండ్ ఆన్ ది లీడింగ్ ఆఫ్ ది గాడ్. నువ్వు దేవుడు యొక్క ఆత్మ మీద, దేవుడు యొక్క నాయకత్వం మీద నువ్వు కానీ ఆధారపడినట్లయితే నీ శత్రువు కనిపించగానే వాడి మీద విజయాన్ని నువ్వు ప్రకటిస్తావు. ప్రైజ్ ది లార్డ్. దావీదు అక్కడ నిలబడినప్పుడు గమనించండి, దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే సంగతులు మన యొక్క వ్యక్తిగత జీవితంలో జరుగుతూ ఉంటాయండి. ఏంటంటే అవి, దావీదు అక్కడ నిలబడినప్పుడు దావీదు యొక్క అన్న అంతకన్నా ముందుగానే సైన్యంలో ఉన్నాడు సౌలు దగ్గర. దావీదు అక్కడ రాగానే నువ్వేంటి ఇక్కడికి వచ్చా? గొర్రెలు ఎక్కడ వదిలిపెట్టావు? గొర్రెలు వదిలిపెట్టి ఇక్కడ యుద్ధం చుట్టానికి వచ్చావా నువ్వు? నాకు తెలుసు నీకు యుద్ధం అంటే ఇష్టమని, అందుకని గొర్రెలు అక్కడ వదిలేసి వచ్చావు. అంటే దావీదు అన్న ప్రవక్త అంటున్నాడు, దావీదు అన్న ఎంతసేపటికి దావీదులో ఒక గొర్రెలు కాపరిగా చూస్తున్నాడు. అయితే దావీదులో దేవుడు ఏం చేశారంటే ఒక రాజును ముందుగానే చూస్తున్నాడు, ఒక అభిషేకించబడిన చక్రవర్తిని చూస్తున్నాడు, రాజులకి రాజులు ఒక మహారాజుని దావీదు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి గమనించండి, అపవాది నీకన్నా ముందొచ్చి నీ యొక్క శక్తిని తగ్గిస్తూ ఉంటాడు, నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ సమయంలో నువ్వేం చేయాలి? నీవెవరో నీకు తెలియాలని. నీవెవరో నీకు ఎలా తెలుస్తుందో తెలుసా? When you are under the anointing of God, then you will know what you are. నువ్వు దేవుడు యొక్క అభిషేకం కింద నీవు ఉన్నప్పుడు నీవెవరో నీకు తెలుస్తుంది. దట్ ఇస్ వాట్ ద మెసేజ్ టుడే. ఈరోజు వర్తమానం అదే. ప్రైజ్ ది లార్డ్. యు మస్ట్ బి అండర్ ది అనాయింటింగ్ ఆఫ్ యువర్ సీల్. నువ్వు తప్పక నీ ముద్రలో కలిగి ఉన్న అభిషేకం కింద నీవు ఉండాలి. ప్రతి ముద్రకి దేవుడు ఒక అభిషేకం ఇచ్చాడండి. 7 ముద్రలో ఉన్న వాళ్ళకి, 4 ముద్రలో ఉన్న వాళ్ళకి, అన్ని జనులకి, యూదులకి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన అభిషేకాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలంటే నీ యొక్క శక్తిని, లేదంటే ఆ ముద్ర కింద ఉన్న శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు, ఆ ముద్ర కింద ఉన్న ప్రత్యక్షతను నువ్వు పొందుకున్నప్పుడు ఆ యొక్క అభిషేకం నీ మీద పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ద ప్రొటెక్షన్ అండ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ లయింగ్ అండర్ యువర్ సీల్. నీ యొక్క ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్ర కింద నీ యొక్క రక్షణ, నీ యొక్క కృప దానిలోనే ఉంచబడ్డాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? when you came under the seal of God, when you came under your seal, దేవుడు యొక్క ముద్ర కింద, లేకపోతే ఈ కాలంలో నువ్వు జీవిస్తున్న నీ యొక్క ముద్ర కిందకి నీ వచ్చినప్పుడు అవి పనిచేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ముందే చెప్పా, ఇది కొంచెం మనం లోపలికి వెళ్తామండి, కొంచెం కష్టంగా ఉంటుందని. అది గమనించండి. నీ యొక్క శత్రువు ఉన్నాడు, నీ యొక్క శత్రువుకి బలాలు ఉన్నాయి, నీ యొక్క శత్రువుకి పన్నాగాళ్ళు, కుట్రలు, కుతంత్రాలు చేసే శక్తి ఉన్నది. అయితే వాటి నుంచి తప్పించుకునే శక్తి నీకు లేదు. See, your ideas, your power, your knowledge cannot conquer him.
నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క శక్తి, నీ యొక్క జ్ఞానము శత్రువును జయించలేవండి. ఎలా నువ్వు జయించగలవంటే ద పవర్ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ గాడ్. వెన్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ యూ, దెన్ యు ఆర్ ఏబుల్ టు కాంక్వర్. దేవుడు యొక్క శక్తి, దేవుడు యొక్క ఆత్మ నీతో పాటు ఉన్నప్పుడు అప్పుడు జయించగలుగుతావు. నీ అంతగా నువ్వు జయించలేవు. కాబట్టి గమనించండి, దేవుడు ఏం చేశాడంటే ప్రతి కాలంలో ఆయన ఒక ముద్రనిచ్చాడు. ప్రతి కాలంలో దేవుడు యొక్క శక్తిని కూడా ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ టెల్ యూ, లివింగ్ అండర్ యువర్ సీల్, నీ యొక్క ముద్ర కింద నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ కార్యం నువ్వు చేయగలవు. అయితే ఆ ముద్ర కింద నేను ఉన్నాను అనే సంగతి కూడా నీకు తెలియాలి. ఏ సంఘకాలంలో ఉన్నావో నీకు తెలియాలి. ఏ సంఘకాలంలో దేవుని యొక్క ఆత్మ కింద నీవు ఉన్నావో లేదో కూడా నీకు తెలియాలి. అప్పుడు ఆ సంఘకాలానికి దేవుడి చేత ఇవ్వబడిన కృప, దేవుడు నిన్ను ముందుగా పిలిచిన దాని యొక్క కృప, ఆ రెండు కలిపి నిన్ను కాపాడుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రవక్త అంటున్నాడు, ద ఫస్ట్ సీల్, మొదటి ముద్ర మాట్లాడతా, నౌ ద మిస్టరీ ఆఫ్ ద బుక్ ఆర్ రివీల్డ్ వెన్ ద సీల్స్ వర్ బ్రోకెన్. ఆ యొక్క ముద్రలు తెరవబడినప్పుడు ఈ మర్మయుక్తమైన ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పుస్తకంలో ప్రతి ఒక్క మర్మము బయలుపరచబడింది. సో ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామంటే దేవుడి యొక్క మర్మాలు బయలుపరచబడిన పుస్తకం కలిగి ఉన్నాం. ఇస్ రైట్? దెర్ ఈజ్ నో మిస్టరీ హిడెన్ బిఫోర్ ది బ్రైడ్. వధువుకి ముందు, లేదంటే వధువుకు ముందు ఏ ఒక్క మర్మము కూడా దాచిపెట్టి ఉంచలేదండి. వధువుకి మర్మాలు మొత్తం దేవుడు బయలుపరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. See, when the seals are broken, then the mystery is revealed. ఎప్పుడైతే ముద్రలు తెరవబడ్డాయో ఆ యొక్క మర్మములు బయలుపరచబడ్డాయి. డౌన్ కమ్స్ ది ఏంజల్, ద మెసెంజర్. ఇప్పుడు ఆ యొక్క మర్మము ఎక్కడికి వచ్చిందంటే దేవుడి యొక్క ప్రవక్త దగ్గరికి. ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్ట్ సెట్టింగ్ హిస్ ఫుట్ అపాన్ ది ల్యాండ్ అపాన్ ది సీ విత్ రెయిన్బో ఓవర్ ద హెడ్. ఇప్పుడు దేవుడే కిందకి, క్రీస్తులా కిందకి దిగి వచ్చి ఒక కాలుని సముద్రం మీదను ఒక కాలును భూమి మీదను ఆయన పెట్టి పర్వతముల మీద పెట్టున్నాడు. ఆయన ఆ పెట్టినప్పుడు, లేదా సముద్రం మీద ఒక కాలు భూమి మీద పెట్టినప్పుడు ఆయన తల మీద వర్షధనస్సు ఉన్నది. అది కలిగి దేవుడు తెరవబడిన, విప్పబడిన ఒక చిన్న పుస్తకం తీసుకొని కిందకి దిగి వచ్చున్నాడు. రైట్. ఇప్పుడు దాని లోపల మర్మములు ఉన్నాయా? మర్మములు లేవండి. ఆ మర్మములన్నీ ఆయన బయలుపరిచాడు. ఎవరికి? ఈ కాల ప్రవక్తకి. సో లెట్ మీ కంటిన్యూ. when you are under the seal, ఇప్పుడు నువ్వు దేవుడు యొక్క ముద్ర కింద ఉన్నట్లయితే ఇప్పుడు దేవుడు నీ కొరకు ఒక ప్రవక్తను పంపించాడు. అలాగే దేవుడు తన దగ్గర ఉన్న ఆత్మలో ఒక భాగమును ఆ ప్రవక్తలో పెట్టి సంఘమునికి బోధించమని పంపించున్నాడు. సో ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుడు ఆ ప్రవక్తలో పెట్టిన ఆత్మ, అనగా దేవుడు యొక్క ఆత్మ కిందకి నీవు రావాల్సి ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. సో దెన్ వెన్ యు ఆర్ అండర్ దట్ స్పిరిట్, నువ్వు ఆత్మ కిందకు వచ్చినప్పుడు దెన్ ద పవర్ ఆఫ్ ది స్పిరిట్ విల్ బి ఆన్ యూ. నువ్వు ఆ యొక్క శక్తి కిందకి, ఆ యొక్క ఆత్మ యొక్క శక్తి కిందకి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. సో ఇట్స్ నాట్ యువర్ పవర్, అది నీ శక్తి కాదండి. ఇప్పుడు దేవుడు యొక్క ఆత్మ ప్రవక్తలో పెట్టి పంపించినప్పుడు నువ్వంటావు ఇది ప్రవక్త యొక్క వర్తమానం కాదు. ఐ బిలీవ్ ఇట్. ఇది బ్రహ్మాం వర్తమానం కానే కాదండి. ఈ వర్తమానం ఎవరిదంటే దేవుడు ఆ యొక్క ప్రవక్త ద్వారా నా కోసం పంపించినది, వధువు కొరకు పంపించింది, 7వ సంఘకాలం కొరకు పంపించింది. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే, see, if I see the body of Branham, then I may not be in the bride. నేను ఈ వర్తమానం బ్రహ్మాం నుంచి వచ్చింది, ఇది బ్రహ్మాం శరీరాన్ని ఇంకా చూసిన విధంగానే ఇంకా ఆగిపోయినట్లయితే నేను వధువులో ఉన్నవాడిని కాదండి. నాకు ఇంకా బయలుపరచబడలేదని. ఎప్పుడు ఇది నాకు బయలుపరచబడుతుందంటే దేవుడు తన ఆత్మను 7 భాగములు చేసి 7 సంఘకాలంలో ఉన్న ప్రవక్తలకు అది ఇచ్చి ఆయన యొక్క సంఘానికి బోధించమని చెప్పున్నాడు. సో ద మెసేజ్ ఈజ్ నాట్ బై ది ప్రాఫెట్, బట్ మెసేజ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ప్రవక్తలది కాదండి వర్తమానం ఎప్పుడు కూడా. ఎందుకని? ప్రవక్తలు బోధించినప్పుడు చివరిలో ఒక మాట అంటున్నారు. ఏ మాట? thus saith the Lord, యెహోవా ఇలాగ సెలవిచ్చాను. సో దట్స్ నాట్ హిస్ మెసేజ్. యెహోవా ఇలాగ సెలవిచ్చాడు మీకు చెప్పమని, అది వర్తమానమై ఉన్నది. ఆ మాట పలకకపోతే అది దేవుడు ఒక వర్తమానం కాదండి, అది వ్యక్తిగతమైన వర్తమానం. కాబట్టి గమనించండి, ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నా సంఘ కాపరి యొక్క అభిప్రాయము, నా యొక్క అభిప్రాయము, మా సంఘం యొక్క అభిప్రాయము, నా చుట్టాల యొక్క అభిప్రాయము, నా బంధువులు స్నేహితుల యొక్క అభిప్రాయము అన్ను వంటనవేమో అవేమి పనిచేయవు. దేవుని యొక్క అభిప్రాయం మాత్రమే పనిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, when you are under the seal, then you will have the anointing of the seal. నువ్వు ఏ ముద్ర కింద అయితే ఉన్నావో ఆ ముద్ర యొక్క అభిషేకము కూడా నీ మీద పనిచేయాలి. ఇట్ విల్ ఫాలో యూ, ఇట్ విల్
ఫాలో ది బ్రైడ్. అది నిన్నే కాదు, వధువుని వెంబడిస్తున్నది. ఆ వధువులో నీవు ఉన్నావు కాబట్టి ఆ యొక్క ప్రభావం నీ మీద కూడా ఉన్నది. ఆమేన్. కొద్ది కష్టంగానే ఉన్నట్టుంది ఈ పూట, ఆయన పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం ప్రకటన గ్రంథంలోకి వచ్చినట్లయితే 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 5వ అధ్యాయం 6వ అధ్యాయంకి వద్దాం. మొదటి వచనం. సో నౌ వీఆర్ కమింగ్ టు 7 seals. ఇప్పుడు మనం 7 ముద్రలోకి వస్తున్నామండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుడు వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడను, అతడు జయించుటకు బయలువెళ్ళెను. మొదటి ముద్ర తెరవగానే అక్కడ బైబిల్లో స్పష్టంగా ఒకడు తెల్లని గుర్రము, విల్లు పట్టుకున్న ఒకడు తెల్లని గుర్రము జయించుటకు బయలువెళ్ళెను. 3 సంగతులు కనిపిస్తున్నాయి. నేను గతంలో కూడా మీకు చెప్పా. ఒక RCM హాస్టల్కి నేను వెళ్ళినప్పుడు తెల్ల గుర్రం మీద ఉన్న ఒక ఆయన బొమ్మ అక్కడ ఉంది ఎదురుగానే. నేను చూసి వాళ్ళని అడిగా, ఇదేంటి ఇక్కడ ఉన్నదని. నువ్వు పాస్టర్ గారు కదా? ఎస్ సార్, దేవుని కృపను బట్టి నేను పాస్టర్ గారినే. మరి నీకు తెలియదా అన్నారు. నాకు తెలుసు కాబట్టి అడిగాను, ఇక్కడ ఎందుకు ఉన్నది, ఇది ఎవరో కాదు, వాళ్ళు యేసుక్రీస్తు అంటున్నారు. మీకు సంగతి చెప్పనా? మత్తయి సువార్త 24 మీకు తెలుసు. ఏర్పరచబడిన వారు సైతము మోసపురిచే ఆత్మలు కలిగి ఉన్నాయి. అయితే ప్రవక్త కూడా ఈ సంగతిలో మోసపోయాడు, తెలుసా మీకు? యు నో దట్? మీరు బైబిల్ చదివినట్లయితే ప్రవక్త చెప్పాడు. ఆయన దానియేలు 70 వారంలోనో లేదంటే 7 ముద్రల ప్రారంభంలో దీని గురించి చెప్తా. ఆ తెల్లని గుర్రను చూసి నేను కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు అనుకున్నాను, అయితే దేవుడు నాకు తర్వాత బయలుపరిచాడు, ఆ తెల్లని గుర్రం మీద వచ్చింది యేసుక్రీస్తు కాదు. ఈరోజు మనకి కళల్లో రాకుమాడు ఎలాగొస్తాడు? మీకే వస్తాడు చెప్పాలా? ఏ గుర్రం మీద వస్తాడు? అసలు నల్ల గుర్రం మీద తగలదు మనకి ఎందుకో. అయితే గమనించండి, తెల్ల గుర్రం మీద వచ్చిన ప్రతి వాడు రాకుమారుడు కాదు, తెల్ల గుర్రం మీద ప్రతి వచ్చిన వాడు దేవుడి సంబంధి కాదు, వైట్ అండ్ వైట్ వేసుకున్న ప్రతి వాడు పాస్టర్ కాదు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఆ తెల్లని గుర్రం చూసి ఆ విల్లు పెట్టుకున్నాడు, జయించడానికి వెళ్ళినాడు, జయశాలి కాకపోతే ఇంకెవరు అన్న దృష్టిలో ఆయన కూడా వేరొక పుస్తకాన్ని చదివి, ఒక స్మిత్ అని ఆయన పుస్తకాన్ని చదివి ఈయన కూడా ఏమనుకున్నాడంటే ఆయన యేసుక్రీస్తుని అనుకున్నాడు. అయితే ఆయనకి దేవుడు బయలుపరిచిన తర్వాత ఆయన మళ్ళా సంఘం దగ్గరికి వచ్చి, నేను అప్పుడు బోధించింది అది పొరపాటు, అది నా జ్ఞానము, దేవుడు నా జ్ఞానాన్ని సరిచేశాడు, సరిచేసి దేవుడు ఆయన ఆత్మతో నాకు దీన్ని బయలుపరిచాడు. 7 ముద్రలు నాకు బయలుపరచబడిన తర్వాత ఈయన ఎవడో నాకు అర్థమయ్యాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు కాదు, ఆయన దేవుడు యొక్క ఆత్మ కాదు. పరలోక రాజ్యంలో దేవుడు తెల్ల గుర్రం మీద ఉంచాడు. అయితే భూమి మీద తెల్ల గుర్రం మీద వచ్చేవాడు ఎవడో తెలుసా? అపవాదై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇట్ వాస్ రివీల్డ్ టు ద ప్రాఫెట్. ఆ 7 ముద్రలు తెరవబడినప్పుడు ప్రవక్త దగ్గర తప్పులు లేదంటే ఆయన యొక్క సొంత ఆలోచన ఉండకూడదండి. ఇందాక మీకు అదే చెప్పాను చూడండి. ఇక్కడ పాస్టర్ గారి ఒపీనియన్ కాదు, ప్రవక్త ఒపీనియన్ కాదు, యొక్క సంఘం యొక్క ఒపీనియన్ కాదు, రాజకీయ నాయకుడు యొక్క ఒపీనియన్ కాదు, మన బంధువుల యొక్క ఒపీనియన్ కాదు. ఎవరి ఒపీనియన్ కావాలి? దేవుడు ఒక ఒపీనియన్ కావాలి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ప్రవక్త నాక్స్ అనే లేదంటే స్మిత్ అనే ఒక ఒపీనియన్ తీసుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ స్మిత్ని తీసి పక్కన పడేయి. పౌలు దేవుణ్ణి నమ్మాల్సి వచ్చినప్పుడు పౌలు తన కలిగి ఉన్న జ్ఞానాన్ని మొత్తం పక్కన పడాల్సి వచ్చింది. ఈరోజు ఇక్కడ కూర్చొని మనలో చాలామంది తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క దేవుడు అని చెప్పి దాని కింద బాప్తిజం పొందిన వాళ్ళే కొద్దిమంది. ఇప్పుడు దేవుడు మీకు బయలుపరిచాక మీరేం చేశారు? అది కరెక్ట్ కాదు అని మళ్ళా వచ్చి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందారు. ఎవరో కాదు, నేను పొందినోడిని. పెళ్ళికి బాప్తిజం తీసుకున్నాడు నేను. నాకు ఆ వయసులో లేదంటే ఆ సమయంలో నేను నా యొక్క భార్య నేను పెళ్లి చేసుకోవాలి, అదొక ఆలోచన నాకున్నది. నువ్వు ఏ బాప్తిజం ఇస్తే నాకెందుకు? దేవుడు తెలియదు. ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఆవిడ మా మిస్సెస్ వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే, అయ్యా నువ్వు బాప్తిజం పొందితే నాకు అభ్యంతరం లేదు. ఎందుకని? మీ అమ్మ మామూలుగానే మేము ఇలా గుమ్మలోంచి వెళ్తే మా మీద పసుపునీళ్ళు చల్లుతూ ఉన్నది, మమ్మల్ని చూడదు, మమ్మల్ని ముట్టుకోనిదు. మరి రేపొద్దున మా అమ్మాయిని కూడా ముట్టుకోవద్దని అప్పుడు మా పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? నువ్వు బాప్తిజం పొంది నాకు అభ్యంతరం లేదు. బాప్తిజం అంటే ఏంటో నాకు తెలియదు, బాప్తిజం తీసుకుని నాకు ఎలా ఉండాలో తెలియదు, ఎందుకు బాప్తిజం తీసుకోవాలో తెలియదు. ఇప్పుడు ఎలా బాప్తిజం తీసుకున్నాను తెలుసా? వినబడలా? లోక సంబంధమైన బాప్తిజం.
నాకు ఇచ్చిన పాస్టర్ గారు కూడా నాకేం చెప్పాలి. పాపం పాస్టర్ గారు మంచోళ్ళు, కాలేబు గారు అయితే ఇప్పుడు భూమి మీద లేడు ఆయన. ఆయన బతికినన్నాళ్ళని అడిగా, పాస్టర్ గారు మీరు ఎప్పుడు బాప్టిజం పొందుతారని. ఆయన నవ్వి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఆయన నాకు బాప్టిజం ఇచ్చాడు, దేవుడు కృపలో నాకు సత్యం తెలిసింది. ఇప్పుడు నేను ఆయన అడగటం బిగిన్ చేశా, అయ్యా ఎప్పుడు బాప్టిజం పొందుతారు? నాకు ఇచ్చారు సరే, నేను మళ్ళా పొందా, మరి మీరు ఎప్పుడు పొందుతారు? ఎందుకంటే దేవుడు నీకు బయలుపరిచిన తర్వాత నువ్వు దాంట్లో ఉండలేవు. అదే అంటున్నా, ప్రవక్తకి బయలుపరిచిన దేవుడు, నాకు బయలుపరిచిన దేవుడు మీకు బయలుపరుచున్నాడు. కాబట్టి సత్యంలోకి మీరు వచ్చారండి. నేనేమంటానంటే, అపవాది పన్నిన ఆ యొక్క పన్నాగాల్లో నుంచి దేవుడు ఆయన యొక్క కృపనిచ్చి, ఆయన యొక్క ప్రత్యక్షతనిచ్చి, ఆయన యొక్క బయలుపాటునిచ్చి మనల్ని బయటికి లాగున్నాడు. కాబట్టి వాడు మన మీదకి పని చేయలేడండి. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చి వాడు ఎన్నటికీ కూడా నువ్వు ప్రవక్తవు కాదు అని చెప్పలేడు. ఎందుకంటే ప్రవక్త ఆ మాటలు నమ్మే స్టేజ్ దాటిపోయాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా వచ్చి నాతో కూడా నువ్వు యేసుక్రీస్తు నామం కాదు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో నువ్వు బాప్తిజం పొందు అని వాడు తెల్లవారులు కాదు, వాడు బతికినంతకాలం వాదించినా కూడా నేను పొందను. ఎందుకంటే దేవుడు నాకు ఆ సంగతి బయలుపరిచారండి. అలాగే దేవుడు వధువుకి కూడా కొన్ని సంగతులు బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన సంగతులు ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా బోధించినా కూడా నువ్వు నమ్మవు. అది ఎలాగా జరిగేదంటే నీ వల్ల కాదు, అది నీలో ఉన్న దేవుడు యొక్క శక్తి వల్ల, నువ్వు పొందుకున్న అభిషేకం వల్ల, నువ్వు జీవిస్తున్న ముద్ర యొక్క శక్తి వల్ల నువ్వు దాన్ని కలిగి ఉన్నావు. ఇట్స్ నాట్ బై యువర్ పవర్ బట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. నీ యొక్క శక్తి వల్ల కాదు, కానీ దేవుడు యొక్క కృప వల్ల మాత్రమై ఉన్నది. ఆమేన్. గమనించండి, ఆ మొదటి ముద్రలో వచ్చిన వాడు ఎలా ఉన్నాడంటే తెల్లని గుర్రము. వాడు ఏం కలిగి ఉన్నాడు? శక్తి కలిగి ఉన్నాడు. వాడు ఇంకేం కలిగి ఉన్నాడు? వాడి బలాలేంటో తెలుసా? వాడికి ఒక విల్లు ఇవ్వబడింది, వాడికి ఒక కిరీటం ఇవ్వబడింది. గమనించండి. ఇదే సమయంలో వాడి యొక్క శక్తి 7 సంఘకాలం ప్రారంభమైన మొట్టమొదటి సంఘకాలంలోకి వచ్చాడు. ఆ శక్తి వచ్చింది, ఆ గుర్రం వచ్చింది. వాడు గుర్రం మీద వచ్చింది జయించడానికే. ఆ జయించడానికి వాడు వెళ్ళాను అని చెప్పి బైబిల్ చెప్పింది. గుర్రం ఉన్నది, విల్లు ఉన్నది, అయితే వాడి దగ్గర బాణాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. అంటే వాడేం చేస్తాడంటే, నా దగ్గర విల్లు ఉంది, మీతో బాణాలతో కొట్టి మిమ్మల్ని చంపేస్తా అంటాడు. బాణాలు ఎక్కడ? అర్థమవుతుందా మీకు? అంటే వాడేం చేస్తాడంటే, సమయము కొద్దిగా ఉందని తెలిసి సింహం వలె గర్జిస్తున్నాడు. సింహం ఎన్నటికి కాలేడు. మీకు ఒక మాట చెప్తారు, జాన్ వెస్లీ గారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ఈ సంగతి ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా అతను ఏమంటాడంటే, ఏదైనా అతనికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే, నేను లేస్తే మామూలుగా ఉండదు, నీకు మామూలు మనిషిని కాదు, నేను లేస్తాను. ప్రతిసారి అదే చెప్తా ఉన్నాడు. వచ్చినంత భయపడి ఆయనతో ఎందుకులే గొడవ అని చెప్పి ఆయన చెప్పినట్టు వింటున్నారు. ఒకసారి ఎవడో ఎదురుపడ్డాడు, నేను లేస్తే నేను మామూలు మనిషి కాదు, అసలు నా సంగతి నీకు తెలియదు అంటున్నాడు. సరే లే అన్నాడు. నాలంటాడు వచ్చినట్టున్నాడు. లే అన్నాడు. వాడు నేను లేస్తేనా అంటున్నాడు అక్కడి నుంచి. ఆ మాటకి అప్పుడు దాకా భయపడి అందరూ చేశారు. వాడు ఏం చేశాడు? వచ్చినాడు, ఒళ్ళో ఒక వస్త్రం కప్పుడు వస్త్రం లాగాడు. వాడికి 2 కాళ్ళు లేవు. 2 కాళ్ళు లేకుండా ఆ వ్యక్తి ఏం చేశాడు? లేస్తాడా? ఈ బాణములు లేవు వీడి దగ్గర విల్లు ఉంది. వీడేమంటున్నాడు? నేను కొట్టానంటానా, నేను బాణం వేస్తానంటానా, నా బాణం మామూలుగా ఉండదు, అసలు నా బాణం గురి తప్పదు అంటున్నాడు. తప్పదు, సరే బాణాలు వెయ్యి. ఈరోజు అపవాదిని అలాగ బెదిరిస్తున్నాడు. నేను నిన్ను చంపుతా అంటాడు. చంపగలడా? వాడికి ముల్లెక్కడు చంపడానికి. వాడికి విల్లుంది, బాణం లేదు. వాడు చంపగలడు, అయితే చంపడానికి శక్తి లేదు. దేవుడు ఆ ముళ్ళు పీకేశాడు. ఆ సంగతి నీకు తెలియాలంటున్నా. నీ దగ్గరికి వచ్చిన అపవాది యొక్క ఆ తంత్రము దేవుడు నీకు ఆ యొక్క క్షణంలో బయలుపరుస్తాడు. నేను అంటున్నాను, అది నీవెవరో తెలుసా? దేవుడు యొక్క వధువై ఉన్నావు. నీ యొక్క శత్రువు నీ ముందుకు వచ్చినప్పుడు, థ్యాంక్ యూ లార్డ్, నీ యొక్క శత్రువు నీ ముందుకు వచ్చినప్పుడు వాడిని స్కానింగ్ చేసే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. ఒక వ్యక్తి ఒక ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ఒక ఎక్స్రే కానీ వెళ్ళినప్పుడు నీ శరీరం లోపల ఏదైతే సమస్య ఉందో అది స్కానింగ్లో బయటకు వస్తున్నది. నువ్వు ఆ మిషన్ లాంటి వాడివి నువ్వు. ఆమేన్. మీ గతంలో చెప్పే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఆ మిషన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ఒక దినం ఒక బావి దగ్గర ఎదురు చూస్తున్నాడు. మధ్యాహ్నం 11 తర్వాత 1 గంట సమయంలో ఒక స్త్రీ అక్కడికి వచ్చింది ఆ బావి దగ్గర నీళ్లు దొరకటానికి. బైబిల్లో ఆమె పేరు సమరయ స్త్రీ అని రాసినది. ఆమె ముందుకు వచ్చి నుంచోగానే యేసుక్రీస్తు ఆమెను చూడగానే ఆ ఎంఆర్ఐ స్కాన్ ఆన్ అయింది. ఆ స్కాన్ మిషన్ ఆన్ అవగానే యేసుక్రీస్తు ఆమె లోపల చూసి, అమ్మ వెళ్ళి నీ భర్తను తీసుకురాపో
అయ్యా నాకు భర్త లేడు, నాకు తెలుసు నీకు భర్త లేడు, ఎంతకుముందు నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు 6వాడు. ఇవన్నీ ఎలా తెలిసినాయి? నువ్వు ఆ స్కాన్ మిషన్ ముందుకు నుంచోగానే నీ మొత్తం స్కాన్ అయిపోతుంది. హల్లెలూయా. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క స్కాన్ మిషన్స్ అండి. నువ్వు దాని ముందుకు తీసుకుని వచ్చినప్పుడు ప్రతిదీ నీకు బయలుపరచబడతా ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు ఆ శక్తి దేవుడు తనలో దాచుకోలేదండి. ఆ శక్తి సంఘములో అనగా దేవుడు యొక్క వధువులో కుమ్మరించున్నాడు. నౌ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ. ఇప్పుడు దేవుడు యొక్క శక్తి నీ లోపల ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ. దేవుడు యొక్క ఆత్మ ఇప్పుడు అది నీ లోపల ఉన్నది. ఇప్పుడు ఆ రెండు కలిగినప్పుడు నువ్వు ఎలాగుంటావు గమనించండి. రెండో దాని దగ్గరికి వస్తున్నాను నేను. రెండో ముద్ర. ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుడు వించిని. అప్పుడు ఎర్రనైన వేరొక గుర్రం బయలువెళ్ళను. మనుషులు ఒకరినొకడు చంపుకొనుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడును, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడును. జాగ్రత్త చూడండి. ముందే గుర్రం మీద వచ్చాడు, పాస్టర్ గారిలోకి వచ్చాడు. తీర్థం పాస్టర్ గారిలోకి వచ్చాడు. ఎంతో కొంత పని అయింది. వాడిని గుర్తుపెట్టారు, టరింగ్ కొట్టారు. ఇప్పుడు వాడు ఏం చేశాడు? క్యారెక్టర్ చేంజ్. వాడే వేషం మార్చుకొని మళ్ళా వచ్చాడు. ఈసారి ఏం చేశాడు? విల్లు ఉంది, బాణాలు లేవు, అర్థమైపోయింది, విల్లు పక్కన పెట్టాడు. తెల్లగుర్రం, ఈసారి తెల్లగుర్రం మీద వెళ్తే పోయినసారి వచ్చాడు అనుకుంటాడు. అందుకని ఏం చేస్తే తెలుసా? గుర్రం మార్చాడు. బాణాలు లేని విల్లును పక్కన పెట్టాడు. ఈసారి పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. పెద్ద ఖడ్గం పెట్టి వాడికన్నా పెద్ద ఖడ్గం తీసుకుని వచ్చాడు. దేని కొరకంటే చూసారా, ఇంత పెద్ద ఖడ్గం ఎవరి దగ్గర ఉన్నదా? లేదు. కాబట్టి నేను చెప్పేదే మీరు వినాలా. ఈరోజు అదే దెయ్యం వర్తమానంలో ఉన్నది, సంఘంలో ఉన్నది. నేనే పెద్ద పాస్టర్ గారిని, అందరు నా మాట వినాలా. నాదే పెద్ద సంఘం, అందరు నా మాట వినాలా. నేనే సీనియర్ని, అందరు నా మాట వినాలా. నాదే పెద్ద ఖడ్గం, అందరు నా మాట వినాలా. నేను వచ్చేది ఎర్ర గుర్రం, అందరు నా మాట వినాలి. నేను ఉండే తెల్ల గుర్రం, అందరు నా మాట వినాలి. నా దగ్గర విల్లుంది, అందరు నా మాట వినాలి. నేను వర్తమానాలు మొత్తం చదివేశా, అందరు నా మాట వినాలి. ఎవడండి వీడు? వినబల్లా. డంబములు పలుకు నోరు వానికి ఇవ్వబడును. గొప్పలు చెప్పుకునే ఆత్మ వాడికి ఇవ్వబడింది. ఎప్పుడు కప్పల గురించి చెప్తాను, కప్పల గురించి చెప్పినప్పుడు వీడి గురించి ఎలా చెప్తాను మీకు. దేవుడు నాకు అనుమతి ఇవ్వట్లా. కప్పల గురించి వర్తమానం రెడీ అయింది, 2 ఏళ్ళు దాటింది. ప్రభా నాకు ఎప్పుడు అనుమానిస్తే దాని గురించి చెప్పాలని బహు కోరికగా ఉంది నాకన్నా. అయితే చెప్పా కదా, నా కోరికలు కాదు, నీ చిత్తం నెరవేరాలి. అప్పుడు దాకా వెయిట్ చేస్తా. నేను భూమి మీద బతికినంతకాలం ఎప్పుడోకప్పుడు నాకు ఆకాశం పోతాప్పుడు చెప్పకపోతానా. కాబట్టి గమనించండి. ఇప్పుడు వాడేం చేశాడంటే గుర్రం మార్చాడు. ఇప్పుడు వాడే వచ్చి అంటాడు, ఏంటి ఇంతకుముందు తెల్ల గుర్రం వచ్చాడంట. వచ్చింది ఎవరు? వినబడలా. ఇప్పుడు వచ్చింది వాడే. అంటే వీడొచ్చి వాడి గురించి అభిప్రాయం తీసుకుంటున్నాడు. చూడండి, వాడు ఇమిటేట్ చేస్తాడండి. ఈజ్ ఎ కింగ్ ఆఫ్ ఇమిటేషన్. మీకు తెలుసు, బంగారు వస్తువులు ఉన్నాయి. అమ్మా చెప్పాలా? నకిలీ బంగారం కాదండి, ఇమిటేషన్ జ్యువెలరీ. బంగారం కొద్దిగా ఉంటుంది దాంట్లో, బంగారం లేదంటే కాదు, కుదరదు. అక్కడ బంగారం ఉంటుంది, అయితే దాని పేరు ఇమిటేషన్ జ్యువెలరీ. ఒరిజినల్ ఎలాగున్నదో ఇది కూడా అలాగే ఉంటుంది. ఇది ఒరిజినల్ ఎప్పటికీ కాదు, దీనిలో కొద్దిగా ఉంటుంది. అలాగే అపవాది దగ్గర కూడా కొద్దిగా వాక్యం ఉన్నదండి. ప్రవక్త అన్నాడు, వాడు 99% నిజమే చెప్తాడు, 1% అబద్ధము, ఆ 1% మనల్ని చంపుతుంది అన్నాడు. వాడు నిజమే చెప్తాడు. మనం ఏమనుకుంటాం? అబ్బా ఇదంతా నిజమే చెప్పాడు కదా, ఇది కూడా నిజం అనుకుంటాం. నువ్వు ఎప్పుడైతే అబ్బా అన్నావో ఇంక అయిపోయినట్టే. గమనించి ప్రవక్త అంటాడు, వాక్యము చెప్పినప్పుడు నువ్వు ఆశ్చర్యపోవద్దు అన్నాడు. ఎందుకని ఆశ్చర్యపోవద్దంటే అది నీ కొరకే రాసింది. నీ కొరకు రాసింది నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఆశ్చర్యం ఎందుకు? నీకు తెలియంది నీ దగ్గరికి వస్తే నువ్వు ఆశ్చర్యపోవాలి. ప్రవక్త అంటాడు, అందుకే నేను వాక్యం చదివినప్పుడు అది ఆశ్చర్యపోను, కానీ అది నా జీవితంలో జరగాలని ఎదురు చూస్తాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు వచ్చింది వాడు దేని కొరకు? గుర్రం మార్చాడు. మార్చి వాడేమన్నాడు? ముందోడేమనుకున్నాడు? ముందు వచ్చిన గుర్రం మీద వాడు ఏం చేశాడు? యేసుక్రీస్తు కూడా ఒకరోజు ఏమడిగాడంటే, ఈ బయట ఉన్న వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? అయ్యా నిన్ను
మెస్సయ్య అనుకుంటున్నారు కొంతమంది ఇర్మియా అంటున్నారు, కొంతమంది ఏషియా అంటున్నారు, కొంతమంది ఏమో ఆ ప్రవక్త అన్నారు, కొంతమంది ఏమో బాప్టిజం ఇచ్చే యోహాను తిరిగి లేచాడు అంటున్నారు. సరే, వాళ్ళ సంగతి సరే. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? అప్పుడు పేతురు ఒకడికి ముందుకేసి, అయ్యా నువ్వు జీవం కలిగిన దేవుడి కుమారుడు అని క్రీస్తువి. ఇప్పుడు ఇదే అపవాదం వచ్చి వీడేమంటారు తెలుసా? అంతకుముందు వచ్చారు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? వీడి అభిప్రాయ సేకరణ. యేసుక్రీస్తు అభిప్రాయ సేకరణ చేయలేదండి, వాళ్ళకి బయలుపాటు ఇవ్వడానికి చేశాడు. అయితే వీడు వచ్చి ఏం చేశాడంటే యేసుక్రీస్తు లాగా ఇమిటేషన్ చేస్తున్నాడు. ఈరోజు అపవాది సంగమంలోకి దూరాడు, అపవాది వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాడు వచ్చి ఏం చేస్తాడంటే వర్తమానంలాగే బోధిస్తాడు. వాడు కూడా సమయం కొద్దిగా ఉందని తెలిసి ఈరోజు వాడు సింహము వేషము అనగా వర్తమాన సేవకుడు వేషం ధరించుకున్నాడు. అయితే స్కానింగ్ మిషన్లు మీరు, వాడికి ఆ సంగతి తెలియాలి. మీ ముందుకు రాగానే ఎవడ నిజమైన వాడో ఎవడ అబద్ధమైన వాడో తేల్చేసే వాళ్ళు మీరై ఉన్నారు. ఆ శక్తి ఎక్కడుందంటే దేవుడు ఇప్పుడు మీ లోపల పెట్టున్నాడు. మొదటి సంఘకాలం అదే సంగతి జరిగిందండి. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అపోస్తులు కాకయే, అపోస్తులని చెప్పుకున్న వారిని పరీక్షించి అపోస్తులు కాదని తేల్చి వాళ్ళని బయట పంపేశారు. ఇప్పుడు స్కానింగ్ మిషన్ ఎక్కడుంది? ఎఫెసు సంఘకాలంలో. అంటే దేవుడు ఒక సంఘకాలానికి ఆ శక్తినిచ్చి ఇంకో సంఘకాలానికి తీసేస్తాడా? తీసేస్తానని అబద్ధికుడు అవుతాడండి. దేవుడు ఎప్పటికీ అబద్ధికుడు కాడు. దాని ఒక అర్థం ఏంటంటే సంఘములో ఆ శక్తి ఇంకా ఉన్నది. 7వ సంఘకాలంలోంచి వధువు పైకి వెళ్ళిపోయేంత వరకు ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. ఏమన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాడు గుర్రం మార్చాడు, ఇప్పుడు ఇంకొక అధికారం కలిగి ఉన్నాడు. కిల్లింగ్ పీస్ అని అర్థం. భూమి మీద సమాధానాన్ని వాడు చంపుతున్నాడు. ఇళ్లలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, పడుకుంటాం నిద్ర పట్టదు, తింటాము ఒంట్లోకి ఎక్కదు, మనిషి చూస్తానే ఉంటాము, మాటలు లోపలికి పోవు. ఏంటిదంతా? కిల్లింగ్ యువర్ పీస్. నీ కుటుంబంలో సమాధానం వాడు చంపేశాడు, సంఘంలో సమాధానం లేదు. ఈరోజు మన వీధుల్లోకి వెళ్ళాలంటే ఒక భయం లోపల. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే భయం, ఎవడన్నా తుమ్మాడంటే భయం, దగ్గాడంటే భయం. సమాధానం ఉన్నదా? నెమ్మది ఉన్నదా? ఇవన్నీ వాడి కుట్రలండి. అయితే ఇంత కుట్రల్లో కూడా దేవుడు తన భాగాన్ని ఆయన ఒక చేతి పెట్టి జరుపుకుంటూ వస్తానే ఉన్నాడు. వైజలో గమనించండి, కొంతమంది తల్లులు ఇప్పటికి కూడా బియ్యం ఏరుతూ ఉంటారు. ఏరుతున్నారమ్మా? గుర్తుంది అసలు మన ఇళ్లలో చాట్ అనేది ఒకటి ఉంటుందని, చాట్లో బియ్యం పోస్తామని, అప్పుడప్పుడు బియ్యంలో మట్టి గడ్డలు వస్తాయని, ఆ మట్టి గడ్డలను వేరు చేస్తామని. గుర్తుందా మీకు? ఎవరికన్నా గుర్తుండే పర్వాలేదు. ధన్యులో అప్పుడు ఏం చేస్తారంటే పక్కకి ఇలా జరుపుతారు. వేడిన దాని పక్కకు ఉంటుంది, ఏరాసిడి పక్కన ఉంటుంది. అలాగే దేవుడు ప్రతి కాలంలో కూడా ఆయన కొంత పక్కకి భాగాన్ని జరిపొచ్చాడు. ప్రతి కాలంలో ఆ పక్కకి జరిపిన భాగమే 7 సంఘకాలాల్లో ఉన్న ఆ చిత్రంలో ఆ తెల్లని భాగం, ఆ సర్కిల్లో ఉన్న తెల్లని భాగం. ఆ తెల్లని భాగం ఎవరంటే పరిశుద్ధులు. ఈ అపవాది వచ్చి వాడు ఎంత శక్తిని చూపించి దేవుడు యొక్క సంఘాన్ని నాశనము పాడు చేయాలని చూసినప్పటికీ కూడా దేవుడు ఒక చిన్న భాగాన్ని పక్కగా లాగుతున్నాడు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా సమాధానకరంగా ఉన్న ఒక చిన్న గుప్పడి సంఘాన్ని దేవుడు కలిగే ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం ముందుకు పోనండి, చాలా ఉంది మనం మాట్లాడుకోవాల్సింది. 3వ ముద్ర. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పడం వించిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుని ఉండెను. మరియు దేనారములకు ఒక సేరు గోధుమలనియు దేనారములకు 3 సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్యను ఒక స్వరము పలికినట్టు నాకు వినపడెను. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా 3వ ముద్రలోకి వచ్చినాం. ఈ 3వ ముద్రలో దేనారములకు ఒక సేరు గోధుమనియు దేనారములకు 3 సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడను. నూనె అంటే ఏంటి? ద్రాక్షరసం అంటే ఏంటి? వాక్యం యొక్క బయలుపాటు. ఇప్పుడు ఈ 3వ ముద్ర కిందకు వచ్చేసరికి అపవాది వచ్చి ఏం చేస్తారంటే ప్రతి దానికి వాడు ఒక ముద్రను తెచ్చాడు. ఆ ముద్ర కలిగిన వాడికే వాడు అమ్ముతాడు, లేకపోతే అమ్మడు. రేట్లు వాడు ఫిక్స్ చేశాడు. ఎలాగో తెలుసా? ఆర్సిఎం చర్చిలో ఒక ప్రార్థన ఉంటుంది, ఒక డబ్బా ఉంటుంది, ఒక బాక్స్ లోపల పాపంలో పుట్టిన ఒక మానవుడు లోపల కూర్చొని ఉంటాడు. ఆ బాక్స్ పేరేంటో తెలుసా? పర్గటరీ.
ఆ డబ్బాల్లో కూర్చుని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను వివాహం చేసుకున్న ఒక స్త్రీని, నేను ఒక పరాయి పురుషుతో పాపం చేశాను, నేను ఏం చేయాలి అని వెళ్ళి ఆమె అడిగింది అనుకుందాం. ఆయన వచ్చాడు, అమ్మ అక్కడికి వెళ్ళి నువ్వు ఒక పెద్ద డబ్బా ఉన్నది, ఒక హుండీ ఉన్నది, ఆ హుండీలో 10,116 నీ పాపాలు కొట్టేబడి పో అంటే, ఆమె అటువంటి కార్యములు చేసిన ప్రతిసారి వచ్చేం చేయాలి ఇప్పుడు? మరి చివరికి ఆమె ఎక్కడికి పోతుంది? బైబిల్ ఏమంటుంది? ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూసావంటే అప్పుడే వ్యభిచారం చేసినట్టు అన్నది. మరి ఇక్కడ ఈయనేమంటున్నాడు? పాపాలు క్షమించే అధికారం ఎవరు కలిగి ఉన్నారు? మరి ఈయనెవడు? అన్నిటికీ రేటు ఫిక్స్ చేశాడు. బాటాల్లో చెప్పులంత $299.95. క్రిస్టియానిటీలో పాపం చేస్తే ఎంత కట్టాలా? 10,116. ఏంటి తేడా ఇద్దరికి? వాళ్ళు చెప్పులు అమ్ముకుంటున్నారు, ఇక్కడ నీ యొక్క జన్మ హక్కును అమ్ముకుంటున్నావు. అంతేనా? ఏంటి ఇద్దరికి తేడా? ఆయన చేసేది వ్యాపారం, మరి నువ్వు చేసేది ఏంటి? సంసారమా? కాదండి, దానికన్నా వ్యభిచారం కన్నా ఘోరమైన వ్యాపారం చేస్తున్నావు నువ్వు ఇక్కడ. కాబట్టి ఈరోజు ఈ ప్రార్థన అనేది అమ్ముకోవడానికి కాదండి, దేవుడు యొక్క ఆత్మని సంపాదించడానికి. ఇక్కడికి వచ్చేది త్యాగం చేసి జీతాలు తీసుకోవడానికి కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదాన్ని అమ్మి డబ్బులు చేసుకోండి, ప్రతిదాన్ని అమ్మి సొమ్ము చేసుకోండి. ఈరోజు సంఘము కూడా ఏం కావాలంటే, లోక సంబంధమైన సంఘము, జారిపోయిన సంఘముకి ఏం కావాలంటే, మేము ఎప్పుడన్నా సంఘానికి వెళ్ళి డబ్బులు వేసి చాలు. అంతేనా? నో సార్. నువ్వు నిజంగా సంఘానికి రాలేకపోతే నేను ఒక మాట అంట, దేవుడు నిన్ను చూడటం లేదా? సమాధానం చెప్పాలి మీకు. దేవుడు నిన్ను చూడటం లేదా? నీకు అవకాశం ఉండి రాకపోతే దేవుడు నిన్ను చూడటం లేదా? చూస్తున్నాడు సార్. అయితే నా పాపాన్ని డబ్బులు ఇచ్చో ఏదో చేసో కడిగేసుకోవాలనుకుంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు నిజంగా ప్రాయశ్చిత్తం లేదంటే పశ్చాత్తాపం కలిగి ఉండు, దేవుడు తీసేస్తాడేమో. అయితే ఈ యొక్క ఆత్మ కింద నువ్వు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను డబ్బులు వేస్తే నా పాపం పోతుంది అనమాట. అంతేనా? అలా పోదండి. నీ హృదయంలో పశ్చాత్తాపం ఏదో ఒక మూల ఉంటే దాన్ని బట్టి దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆ స్థితికి నువ్వు రావాల్సి ఉన్నావు. అయితే గమనించండి, అయితే వాడేం చేస్తున్నాడు చూడు, అక్కడ ఒక జీవం అంటుంది, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు. నూనె అంటే పరిశుద్ధాత్మ, ద్రాక్షరసం అంటే వాక్యం యొక్క బయలుపాటు. వాక్యం బయటకు వచ్చింది, వాక్యం తెరవబడుతున్నది. ఆ తెరవబడిన వాక్యాన్ని సంకరం చేయొద్దు, తెరవబడిన వాక్యాన్ని పాడు చేయొద్దు అని అక్కడి నుంచి ఆ జీవి పలుకుని నేను వింటిని. అంటే ఆ సంఘ కాలంలో లేదంటే ఆ కాలం యొక్క సమయంలో, ఆ ముద్ర యొక్క సమయంలో ఏం జరుగుతూ ఉన్నదంటే వాక్యాన్ని చెరిపేసే క్రమం జరుగుతూ ఉన్నది, వాక్యాన్ని తప్పుదారి పట్టించే క్రమం జరుగుతూ ఉన్నది. వాక్యాన్ని పరిశుద్ధాత్మ కింద ఉండకుండా ఉండే విధంగా చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ జీవి అక్కడి నుంచి కేక పెడుతున్నాడు, నూనెను ద్రాక్షరసాన్ని పాడు చేయొద్దు, జాగ్రత్త. ఎందుకంటే ఉన్నదే కొద్దిగా. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు సంఘములో ఎంతమంది ఉన్నారంటే, మన కుటుంబంలో మనం కానీ చూసుకున్నట్లయితే ఎంతమంది తెలిసిపోతుంది, అలాగే సంఘంలో ఎంతమంది తెలిసిపోతుంది, అలాగే సంఘ కాలంలో ఎంతమంది ఒకటి తెలిసిపోతుంది. కాబట్టి గమనించండి, ఈరోజు నీవు నేను దేని కొరకు పశ్చాత్తాపడాలి, నీవు నేను దేని కొరకు కన్నీరు గార్చాలి, నీవు నేను దేని కొరకు ఏడవాలి, మొరపెట్టాలంటే పరిశుద్ధాత్మ కొరకు. ఆయన అందుకే అంటున్నాడు, ఇదిగో దాన్ని మీరు పాడు చేయొద్దు, వాక్యపు బయలుపాటు కావాలి ప్రభువా అని మనం చాలాసార్లు ప్రార్థించాం. నేను చదివాను వర్తమానం, నాకు అర్థం కావట్లా, నేను బైబిల్ చదివాను, నాకు అర్థం కావట్లా ప్రభువా, నాకు ఇది బయలుపరచు. మనం ఏడ్చి మొరపెడుతున్నాం కొన్నిసార్లు, అప్పుడు దేవుడు ఆ బయలుపాటుని ఇస్తున్నాడు. అపవాది వచ్చి ఆ బయలుపాటుని పాడు చేయాలని చూస్తున్నాడు. అయితే ఆ బయలుపాటు వచ్చింది దేవుడి దగ్గర నుంచి, అయితే ఆ వచ్చింది నీ కొరకైతే వాడు నీకు దేవుడికి మధ్యలో నిలబడలేడు. ప్రైజ్ ది లార్డ్. నీ నుంచి దేవుడు దాచిపెట్టింది ఏది లేదండి. ఆయన నీ కొరకు సమస్తాన్ని బయలుపరుచున్నాడు అని. కొంచెం ముందుకు పోలేండి, 4వ ముద్ర చదవనండి. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుడు వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గం వలను, కరువు వలను, మరణం వలను, భూమిలో నుండి క్రూర మృగం వలను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వడును. ప్రైజ్ ది లార్డ్.
కరెక్ట్గా మాట్లాడితే దిస్ ఈజ్ అవర్ సీల్, ఇది మన ముద్ర. ఇప్పుడు మనం మన ముద్రకు వచ్చున్నాం. ఒకసారి చదువుతామని చూడండి. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడను, దాని మీద కూర్చుని వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వారిని వెంబడించును. ఖడ్గం వల్లను, కరువు వలన, మరణం వలన, భూమి నుండి క్రూర మృగము వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము. కరెక్ట్గా మనం ఉన్న కాలంలో జరుగుతూ ఉన్నది ఇది కదా. తోక్త అంటున్నాడు, నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మొత్తం నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, ఆ సూచనలు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు కాలం యొక్క అంతముకు వచ్చావని నీవు గ్రహిస్తావు. అంత్యకాల సూచన విత్తనం వర్తమానంలో ఆయన మాట్లాడతానంటున్నాడు. నువ్వు జీవిస్తున్నప్పుడు ఒకసారి నువ్వు ఏ కాలంలో ఉన్నావో నీకు తెలియాలంటే నువ్వు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను గమనిస్తే నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలుస్తుంది అన్నాడు. కరువు వల్ల మనం వింటున్నాం, క్రూర మృగం వల్ల మనం వింటున్నాం, ఖడ్గం వల్ల, భూమిలో ఉండు క్రూర మృగం వల్ల చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన వాడికి అధికారం ఇవ్వబడెను. అధికారం ఇయ్యబడెను, వాడు అనుమతించబడ్డాడు ఆ పని చేయటానికి. అయితే ఇప్పుడు వాడు గుర్రం మార్చాడు. మళ్ళా ఫస్టే గుర్రం, రెండోసారే గుర్రం, మూడోసారే గుర్రం, ఇప్పుడే గుర్రం. విషయం తెలుసా? ఇప్పుడు సమయం కొద్దిగా తెలుసు వాడికి. అందుకని వాడు ఏం చేస్తారంటే నల్ల గుర్రం, తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం 3 కలగలిపితే వచ్చే గుర్రమే పాండుర వర్ణం. అంటే ఇప్పుడు వాడి దగ్గర విల్లు ఉన్నది, ఖడ్గం ఉన్నది, సమాధానం చంపే ఆ శక్తి ఉన్నది. అందుకని ఇప్పుడు అందరం చంపుతున్నాడు వాడు. ఈ 3 శక్తులు కలిసినాయండి ఇప్పుడు. అదే త్రిత్వపు శక్తులు. ఇప్పుడు అపవాదికి త్రిత్వం ఉన్నది. అపవాది త్రిత్వం ఏంటంటే ఈ 3 గుర్రాలను కలిపి 4వ గుర్రంగా వాడు వచ్చాడు. ఇప్పుడు తెల్ల గుర్రమా, ఎర్ర గుర్రమా, నల్ల గుర్రమా? అయితే ఇప్పుడు దాంట్లో ఎర్ర గుర్రం ఉందా, నల్ల గుర్రం ఉందా, తెల్ల గుర్రం ఉందా? అంటే ఆ 3 అధికారాలు కలిగినాయి. ఆ 3 రకాల వేషాలు వేసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఇంకొక వేషంలోకి వచ్చాడు. వాడు వేషము మార్చాడు కానీ వాడు పద్ధతి మారలా. పరలోకం నుంచి వాడి కిందకి త్రోయబడ్డ వాడి బుద్ధి మారలా. వాడు దేవుడి సింహాసనం ఇప్పటికీ కావాలి, వెతుకుతానే ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉన్నది, వాడు వెతుకుచు తిరుగుచు ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడు. అంటే వాడి పని ఏంటి? ఇప్పుడు మింగాలి. వాడు కడుపు నిండాలంటే మింగాలి. ఎవరిని మింగాలి? ఇక్కడ పౌలు గారు అన్నాడు తెలుసా, మీ విరోధి అనగా క్రీస్తు యొక్క భార్య విరోధి, మీ విరోధి అనగా అతి పరిశుద్ధమైన స్థలములో ఉండేవారు, మీ విరోధి అనగా ఏర్పరచబడిన వారు, వారి విరోధి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళని మింగాలి వాడు ఎదుగుతున్నాడండి. వాడు డినామినేషన్కి పోడు, తాగుబోతు దగ్గరికి పోడు, వ్యభిచారి దగ్గరికి పోడు. ఎవరి దగ్గరికి వస్తాడు? అవన్నీ వదిలేసి వాక్యానుసారంగా ఉండి క్రమముగా జీవిస్తా కుటుంబాన్ని బాగా చూసుకుంటా కుటుంబాన్ని కొరకు ప్రయాసపడేవాడు ఎవడున్నాడో వాడు వెనకాల పడతాడు. నిజాయితీగా ఉండేవాడు వెనకాల పడతా ఉంటాడు. ఈరోజు మన ఇంట్లోంచి బయటకు వస్తే మన ముందు అవకాశాలు ఉన్నాయండి. తప్పు చేయడానికి, పాపం చేయడానికి ఒక్క వాట్సాప్ చాలు. తప్పు చేయడానికి, పాపం చేయడానికి ఒక్క ఫోన్ కాల్ చాలు. తప్పు చేయడానికి, పాపం చేయడానికి ఒక్క కంటి చూపు చాలు. సరిపోదా? మరి ఇటువంటి స్థితిలో కూడా మళ్ళీ మనం కాపాడుకుంటూ తిరుగుతున్నాం. ఈరోజు బయట అవకాశం లేదా? రాలేదా? వచ్చినాయి. యోసేపులాగా చాలాసార్లు పారిపోయామండి. కొన్నిసార్లు నువ్వు పడిపోయి ఉండొచ్చు. అయితే దేవుడిని లాక్కొచ్చి పైకి వచ్చి నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడంటే ఆయన నిన్ను వదులుకోవాలని కోరుకోవటంలా. నువ్వు జయించావు. నువ్వు దాంట్లోంచి పడిపోయి బయటకు వచ్చావంటే నువ్వు పడిపోయి ఉంటే తప్పు. నువ్వు పడిపోయి బయటకు వచ్చావంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను లేవనెత్తాడని. ఆయన నిన్ను వదిలిపెట్టలేదండి. ఆయన మాట ఆయన కట్టుబడి ఉండి నిన్ను బయటికి లాగాడండి అని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ అబ్రహాం గారు సాక్ష్యం చెప్పారు. భయంకరమైన జీవితం జీవించానండి, నేను చెప్పడానికి కూడా వీలుగా అలాంటి జీవితం నేను జీవించానండి. అయితే దేవుడిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడండి. ఎందుకని తీసుకొచ్చారంటే మీరు పడిపోవడానికన్నా ముందు దేవుళ్ళలోనే ఉన్నారు. పడిపోయి దేవుణ్ణి వదిలించుకోవాలనో దేవుణ్ణి దూరంగా ఉంచాలనో వాడి ప్రయత్నాలను వాడు చేశారు మిమ్మల్ని అడ్డుపెట్టుకొని.
అయితే చివరికి ఏం జరిగిందంటే మీరు దానిలోంచి బయటికి రాలేకపోయారు. అయితే ఏదో ఒక రోజు మీరు ప్రార్థన చేస్తుంటారు, లేదంటే సిస్టర్ గారు మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తా మీకు చెప్పకుండా ఒక రాత్రంతా కనిడి ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ ప్రార్థన దేవుడు ఎన్ని ఉండొచ్చు. ఆ ప్రార్థన నాకు దేవుడు ఏం చేశారంటే, నా బిడ్డని, నాకు కుమారుని యొక్క కుటుంబాన్ని మళ్ళీ నేను తిరిగి పాత స్థితిలోకి తీసుకొద్దాం అనుకున్నాడు దేవుడు. తీసుకొచ్చి నుంచోబెట్టాడు. దట్స్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన దగ్గర తీసుకురండి, మళ్ళీ ఏమైనా చేయగలరా? ప్రవక్త అంటాడు, మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒక తాగుబోతు నిజంగా మానేశాడు అన్న తర్వాత ప్రవక్త అంటున్నాడు, ఆ వ్యక్తి మానేశాడో లేదో తెలియాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక విస్కీ బాటిల్ తీసుకొచ్చాడు ముందు పెట్టి, ఈ విస్కీ బాటిల్ ఒక మూత తీసి ఈ బాటిల్ని వాడి ముక్కు దగ్గర ఇలా కనమన్నాడు. ఏమవుద్ది? గట్టిగా కళ్ళు మూసుకొని అబ్బా అన్నాడా? వినబడలా నాకు మారినట్ట. అలా గట్టిగా పీల్చగానే లోపలికి వెళ్ళాక ఆ పాత స్మృతులు గుర్తుకొస్తాయి. దెయ్యపు స్మృతులు ఉన్నాయి కదా, అవి మళ్ళీ జ్ఞాపకం వస్తాయి. మళ్ళీ ఎవరు చూడట్లేదు, పాస్టర్ గారు ఇప్పుడు ఆదివారంగా చూసేది, శుక్రవారంగా చూసేది, 5 రోజులు పట్టించుకోడు కదా. కానీ లోపలికి వెళ్ళు, ఇంటి దగ్గర భార్య తిడతామో బయటికి ఫ్రెండ్స్ దగ్గర పోయి వస్తా ఏ జామ్ ఆకో సెంటర్ ఫ్రెష్ చేసుకో సరిపోద్దిగా. చేయలేదా? చెప్పు ఉండకపోవచ్చు, చేసున్నాం. అయితే నేనంటున్నా, ఇప్పుడు మీ ముందు అది పెట్టండి. వినబడా నాకు? ప్రవక్త అంటాడు, ఇప్పుడు నీకు ఆ పాత వాసన నీకు వాంతికి వస్తుంది. ఒకప్పుడు మూత తీయగానే కింద 2 సార్లు కొట్టి పైన 2 సార్లు కొట్టి మూత తీయగానే అబ్బా అన్న నీవు ఇప్పుడేమంటున్నావు? ఛీ, ఎటువంటి జీవితం నేను జీవించా. అది నీ వల్ల లేదు. అంతకుముందు అబ్బా బాగుంది అన్నది కూడా నీ వల్ల లేదు. అర్థమవుతుందా నీకు? అప్పుడు అన్నది నీలో ఉన్న వేరేవాడు, ఇప్పుడు అన్నది కూడా నీలో ఉన్న ఇంకొక ఆయన. ఇది పరిశుద్ధాత్ముడు నీలోంచి నువ్వు ఇక నీకు దానికి సంబంధం లేదు. నీ సంబంధం దాని సంబంధం నేను ఎప్పుడో కత్తిరించేస్తే నీ దగ్గర గొడ్డలు ఉన్నది చెట్టు వేరు మొదట్లోనే. అది కొన్నిసార్లు నిన్ను కాదు, ముందుగా నీ దగ్గర సరిగా లేని విషయాల్ని అది కత్తిరిస్తూ ఉంటుంది, ఆ గొడ్డలు నరుకుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దాన్ని బట్టి నా సంతోషం. నేను అనుకుంటాను కదా, ఎప్పుడు అలాంటి ఆలోచన లోపలికి రాగానే ఆ గొడ్డలు వచ్చి పనిచేస్తే బాగుండు కదా. ప్రభా గొడ్డలకు ఒకసారి అనుమతి, ప్రభా నేను సరిగా లేను, కొట్టని నన్ను అని ఒకసారి మనం అనుకుంటే ఎలాగుంటుంది. అయితే మనమేంటో తెలుసా, గొడ్డలు కొడితే కష్టంగా ఉంటుంది, వద్దు అను. ఎలాగో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఇంజెక్షన్ చేయించుకోవడం అంటే చచ్చిపోవడం సమానం. వేరే దేశం, సౌత్ ఆఫ్రికా ఉన్న దేశంలో, ఆయన పేరు చెప్పట్లా. ఆయన అంటాడు, ఇండియాలో 2 డోసులు ఇస్తున్నారు. ఆయన నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ పాల్ మీకు 2 డోసులు కదన్నా. అవునన్నా. మీరు 2 సార్లు ఎలా చచ్చిపోవాలనుకుంటున్నారని అడిగాడు. నాకు అర్థం కాలే ఫస్ట్, అంటే అసలు ఆలోచన లేదు. అదేంటి బ్రదర్ అలాగన్నా? నేను మొన్న వ్యాక్సిన్ తీసుకున్నా అన్నాడు. మంచిదే బ్రదర్ అన్న. అయితే అంటున్నాడు, జాన్సన్ అని చెప్పి కొత్తగా వచ్చింది వ్యాక్సిన్, అది తీసుకున్నాను, అది 1 డోసే అందుకని తీసుకున్నాను అన్నాడు. ఆహా అన్న. అది చేసినప్పుడు బ్రదర్ పాల్ నిజం చెప్పాలి, నేను చచ్చిపోయాను అనుకున్నాను. నేను కూడా గుంటూరులో వ్యాక్సిన్ తీసుకున్నా. ఇటు పక్కన ఆమె అడిగింది, టిఫిన్ చేస్తారా? చేశానమ్మా. ఇటు పక్కన ఆమె అన్నది, పాస్టర్ గారు మీ నెంబర్ చెప్పండి అన్నది. నెంబర్ చెప్తున్నా, 9177 అన్నా. ఇటు తిరిగి అయిపోయింది ఇంజక్షను. ఏమో చేసావా అన్న? చేశానన్నది. చూడండి అన్నది, ఎర్రగా రక్తం బయటకు వస్తున్నాం, చొక్కే వచ్చింది, తుడుచుకుంటూ బయటకు వచ్చి అయిపోయింది. అప్పుడు అడిగాను ఆమెను, అమ్మ ఈరోజు ఇది ఎన్నో ఇంజక్షన్ అన్న? దాదాపు 400 దాటినాయి సార్ అంది. మా కుమారు అంతేనా? ఇంజక్షన్ ఎప్పుడు చేశారో కూడా తెలియదు. నర్స్ అని అందుకని అడుగుతున్నాను. మాటల్లో పెట్టి ఇంజక్షన్ చేసేస్తారు, మనకు తెలియని కూడా తెలియదు. అయితే ఆ ఇంజక్షన్కి గోల చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండే ఉంటారు, ఒకళ్ళ ఇద్దరు. అమ్మ ఉన్నారా? అది మా అమ్మ ఉంది ఇక్కడ. ఆ మంది అయ్యా ఇప్పుడు దాకా ఇంజక్షన్ చేయించుకోవాలి ప్రపంచంలో, అదేదో నా కర్మ కొద్ది ఇది చేయించుకోవాల్సి వచ్చింది, అది నా ప్రాణం పోయిందనుకో అన్నదామా. అయితే నేను అంటున్నాను, అదే అంత కష్టంగా ఉన్నదే, మరి గొడ్డలకు అనుమతి ఇవ్వగలవా మనం? చూస్తా ఇవ్వగలవా? ఇవ్వలేమండి. కాబట్టి నేనేమంటానంటే,
నీ అంతటి నువ్వు అనుమతి ఇవ్వలేవు. ప్రభువుని అడుగు, ప్రభువా నా జీవితంలో ఈ గొడ్డలు ఎప్పుడు పనిచేయాలయ్యా? నీ తీర్పులోకి వచ్చినప్పుడు ఆ తీర్పు పనిచేసే కన్నా ముందుగా ఈ గొడ్డలు పనిచేస్తే దాన్ని సరి చేస్తే మంచిది కదా. ప్రవక్త అంటాడు, ఈ చెయ్యి కానీ తప్పు చేస్తే, లేదా బైబిల్ అంటది, ఈ చెయ్యి కానీ తప్పు చేస్తే ఈ చెయ్యి తీసేసుకునే పరలోకం పోవడానికి రెడీ, అయితే పరలోకం మాత్రం పోగొట్టుకోను. ఈ వ్యాధి కలిగో, ఈ జబ్బు కలిగో, ఈ చెడు ఆలోచనలు కలిగో మన పరలోకం రాలేం. కాబట్టి పరలోకం రావాలంటే ఇవి పోవాలి ఇక్కడే. కాబట్టి అది వదిలించుకోవాలి మనం. అయితే వాడి యొక్క పన్నాగాలు కుట్రలు మాత్రమే నీ చుట్టూ ఎప్పుడు ఉంటానే ఉంటాయి. కరువును పంపించాడు, ఉగ్రతను పంపించాడు, మరణం వస్తున్నది, వ్యాధులు వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా దేవుడు తగ్గించాడు, అనుమతి తీసుకున్నాడు. అయితే వాడు దేవుడి యొక్క ప్రజలు దాకా వస్తాడండి. వచ్చాడు వెనక్కిపోవాలా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. గమనించండి, వాడు ఇప్పుడు ఏ గుర్రం మీద ఉన్నాడు? పాండువర్ణం, 3 రకాల శక్తులు కలిగిన గుర్రం మీద ఉన్నాడు. అదే సమయంలో వాడి పేరేంటి? డెత్. వాడి పేరు మార్చుకున్నాడు ఇప్పుడు, మరణం. దేనికి భయపడతాం ఇప్పుడు మనం అందరం? కథలో మీకు చెప్పా, ఫరో దేనికి భయపడ్డాడు? దేవుడికా మరణానికా? దేవుడికి భయపడలే ఫరో ఎప్పుడు కూడా, మరణానికి భయపడ్డాడు. మరణం వస్తుందేమో అని చెప్పి దేవుడికి భయపడ్డాడు. కాబట్టి ఈరోజు నిజంగా చాలామంది ప్రజలు కరోనా వచ్చిన తర్వాత దేవుడి మీద భయం పెరిగింది. రాకముందు పెరిగితే ఇది వచ్చేది కాదు కదా. ఇళ్లలో ప్రార్థనలు పెరిగినాయండి కరోనా వచ్చాక, మీకు తెలుసో తెలీదో. భక్తి పెరిగిపోయింది. ఇళ్లలో చెడిపోయిన ప్రోగ్రాములు చూడాల ఇప్పుడు ఎంతో కొంత భక్తి వచ్చింది. అయితే ఇది పెట్టుడు భక్తి. ఎలా తెలుసా? కొంతమంది ముక్కు పొడుగ్గా ఉండదు, వాడికే ముక్కు పొడుగ్గా ఉండాలి కోరిక. ఏం చేస్తారు? వినబడా నాకు. పాల సినిమా యాక్టర్ ఉంది ఒక ఆమె, మరి ఇక్కడ మీకు ఉన్న వాళ్ళకి తెలుసో తెలియదు, శ్రీదేవి అని ఒక ఆమె ఉన్నది. ఆ ముక్కు వంకర తిరిగిపోయి ఉంటే సరి చేసుకున్నది. ఇప్పుడు ఆ ముక్కు పెట్టుడు ముక్కు, అది నిజమైంది కాదు. అది ముఖం అంతా ముడతలు పడతా కానీ ఈ ముక్కు ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఈ ముఖానికి అది సంబంధం లేనట్టుగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చిన భక్తి కూడా అలాంటిదే. జీవితం అంతా పాతదానిలాగే ఉన్నది, అయితే కొత్త భక్తి మాత్రం చేరింది. నువ్వు నిజంగా దేవుడికి భయపడేవాడివైతే నువ్వు కేకలు పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సంఘంలో కూర్చుంటావు. నాకు దేవుడి ఆత్మ కావాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాకు సమాధానం ఇవ్వాలి అని కూర్చుంటావు. ప్రైజ్ ది లార్డ్. నిజమైన క్రైస్తవ బిడ్డ ఏళ్లలో కూర్చోడండి. ప్రవక్త అంటాడు, తిరిగి జన్మించిన వాడు సంఘంలోకి వచ్చి కూర్చుంటాడు. అదే నిజమైతే ఏళ్లలో మనం ఉండమని. ఇప్పుడు అపవాదం ఏం చేశాడు? నువ్వు రావక్కర్లా, నువ్వు ఇంట్లోనే ఉండిపో, నువ్వు రావక్కర్లా, ఎక్కడుంటే ఏమైందిలే, టీవీలో చూసుకోవచ్చులే, యూట్యూబ్లో చూసుకోవచ్చులే. ఈ స్థితికి మనం వచ్చాం. అలా రావద్దండి. దేవుడి యొక్క ఆత్మ నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడి యొక్క శక్తి కింద నువ్వు రావాల్సి ఉన్నావు. దేవుడి యొక్క ఎన్నికలో, దేవుడి యొక్క ఎంపికలో, వధువులో నువ్వు ఉన్నట్లయితే నువ్వు సంఘంలో ప్రార్థించేవాడిగా ఉంటావు, కుటుంబంలో ప్రార్థించేవాడిగా ఉంటావు. సరే గమనించండి. ఇప్పుడు వాడితో పాటు ఒకటి వస్తున్నది, దాని పేరేంటో తెలుసా? పాతాళం. వాడి పేరు మృత్యువు. మృత్యు వెనకాల ఏమొస్తుందంటే పాతాళం వస్తున్నది. ఈ మృత్యువు, ఆ పాతాళము నిన్ను తాకేలోపు దేవుడు నిన్ను భూమి నుంచి తీసేయాల. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, వాడు తెల్ల గుర్రం మీద వచ్చినప్పుడు దేవుడు నీకోసం యోధా గోత్రం సింహాన్ని పంపించున్నాడు. ఆమేన్. ఆయన యొక్క సంఘమును, ఆయన యొక్క బిడ్డలను, ఆయన యొక్క విశ్వాసమును, వధువులో మొట్టమొదటి భాగమును కాపాడటానికి దేవుడు వాడు వచ్చాడు కదా, తెల్ల గుర్రం మీద వచ్చాడు కదా, తెల్లని వస్త్రం ధరించుకొని వచ్చాడు కదా, విల్లు ఉన్నది కదా అని చెప్పి దేవుడు వదిలిపెట్టలేదండి. ఆయన యొక్క శక్తిని పంపించాడు. కాబట్టి మొదటి ముద్రలో ఉన్న వాళ్ళు ఏ శక్తి కింద ఉన్నారు? యోధా గోత్రము, లేదంటే సింహము యొక్క శక్తి కింద ఉన్నారు. అంటే వాళ్ళ మీద ఏ అభిషేకం ఉండదంటే సింహము యొక్క అభిషేకం వారి మీద పనిచేస్తుంది. వారిని ఎవరు కాపాడారంటే సింహములో దేవుడు పెట్టిన ఆత్మ వారిని కాపాడింది. రెండో సంఘ కాలంలో దేవుడు దూడను పంపించాడు. దూడ అటుపక్కనే వాడు సమాధానం లేకుండా చేశాడు. ప్రవక్త అంటున్నాడు, ఈ దూడ దేనికి సాదృశ్యం అంటే ఇది శ్రమలను తట్టుకోగలదు, శోధనలను తట్టుకోగలదు, ఏదొచ్చినా కానీ పక్కన నిలబడగలదు. అటువంటి దాన్ని దేవుడిని కొరకు పెట్టున్నాడు అక్కడ. వాడు నల్లని గుర్రం మీద వచ్చినప్పుడు కనబడకుండా రాత్రి వేళ తిరుగుతూ ఉన్నప్పుడు వాడిని గ్రహించడానికి, వాడిని పట్టుకోవడానికి దేవుడు 3వ ముద్రలో మనిషి ముఖాన్ని పెట్టాడు. ప్రవక్త అంటాడు, మనిషి ముఖం అంటే ఏదో కాదు కానీ జ్ఞానము, నాలెడ్జ్. అంటే వాడిని నువ్వు గ్రహించావు, వాడు ఎలాగొస్తున్నాడా వాడిని పట్టుకోవడానికి, వాడిని తప్పించుకోవడానికి, వాడికి కంటపడకుండా ఉండటానికి, నువ్వు ప్రార్థించడానికి దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు.
అంటే నువ్వు ఇప్పుడు ఏం కలిగి ఉన్నావు? యూదా గోత్రపు శక్తిని కలిగి ఉన్నావు, తట్టుకునే సమాధాన శక్తిని కలిగి ఉన్నావు, దేవుడు యొక్క జ్ఞానంని కలిగి ఇప్పుడు 4వ ముద్రలోకి వచ్చావు. వాడేమో తెల్లని గుర్రం యొక్క శక్తి, ఎర్రని గుర్రం యొక్క శక్తి, ఆ నల్లని గుర్రం యొక్క శక్తి మూడింటిని కలుపుకొని పాండురు వర్ణంలో వాడు కలిపి ఇప్పుడు వస్తే, వాడు ముచ్చువుగా వస్తే, వాడు వెనకాల పాతాళం వస్తూ ఉంటే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ సంఘ కాలంలో నీలో సింహం యొక్క శక్తిని దాచిపెట్టాడు, ఆ దూడ యొక్క శక్తిని దాచిపెట్టాడు. అదే కాలంలో దేవుడు నీ లోపల మనిషి ముఖం యొక్క జ్ఞానం కూడా పెట్టున్నాడు. ఈ మూడు ఇప్పుడు నీ లోపల ఉన్నాయి. ఇంతే కాదండి, దేవుడు నీకు ఒక ఎక్స్ట్రా పవర్ ఇచ్చాడు ఈ కాలంలో. అదేంటో తెలుసా? ఎగురుచున్న పక్షిరాజు రెక్కలు నీకు ఇచ్చాడు. వాడి యొక్క మృత్యువు నిన్ను తాకే లోపు, ఆ పాతాలు నీ మీద పడే లోపు, వాడి నిన్ను లాగే లోపు, వాడి నిన్ను పట్టుకునే లోపు దేవుడు ఆ రెక్కలు నీకు ఇచ్చిన పైకి లాగేస్తా ఉన్నాడు. Praise the Lord. It was a hidden power in the bride. ఇప్పుడు ఆ వధువులో అది దాచిపెట్టబడిన శక్తి అయి ఉన్నది. ఆ పాతాళ దగ్గరికి వచ్చేలోపు, ఆ ముచ్చులను తాకేలోపు, ఆ సముద్రపు ఘోష, ఆ సముద్ర బలలు నిన్ను తాకేలోపు వధువుకి 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆ రెక్కలతో పైకి ఎగిరిపోతుంది. Praise the Lord. అంటే ఇప్పుడు నువ్వేమున్నావంటే, ఏమి కలిగి ఉన్నావంటే 4వ ముద్ర యొక్క శక్తిని నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు 4వ ముద్రలో ఉన్నావు అంటే దాని అర్థము ఆ ముద్ర యొక్క శక్తి లోపల ఉన్నది. ఇప్పుడు మనం ఉన్నది ఏ కాలమో తెలుసా? 7వ సంఘకాలమే. ఏ కాలము? ముద్రల ప్రకారంగా ఏ కాలం అంటే ఎగురుచున్న పక్షిరాజు కాలము. Praise the Lord. ఇప్పుడు నువ్వు ఎగురుచున్న పక్షిరాజు కాలంలో ఉన్నట్లయితే ఇప్పుడు దేవుడు నీకు ఎగరటానికి శక్తిని ఇవ్వాలి. అంతేగాని నా కారు మీదో, నా ఆటో మీదో, నా బైక్ మీదో నేను పక్షిరాజు బొమ్మ వేసుకుని నేను ఎగరనండి. ఇంటి ముందు స్టార్ పెట్టేది క్రిస్టియన్ అన్నట్టుగా ఉంటుంది. ఇంటి ముందు స్టార్ పెట్టాడు క్రిస్టియన్ కాదండి. ఎవరైతే స్టార్ అయి ఉన్నాడో వాడు క్రైస్తవుడు. మన ఇళ్ల ముందు, చర్చిల్లోనూ, గుమ్మాల మీద, లోపల ఆ పక్షిరాజు బొమ్మలు వేసుకుంటే మనం ఎగిరిపోమండి. ఆ పక్షిరాజు నీవైతే ఎగిరిపోతావు. దేవుడు యొక్క ఆత్మగా నీవు కలిగి ఉన్నట్లయితే, ప్రవక్తన చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అక్కడున్న స్త్రీ, ఆ స్త్రీ ఎవరంటే మొట్టమొదట ఆది సంఘ కాలమైంది. దానికన్నా ముందు ఆమె ఏమైందంటే యేసు క్రీస్తు కలని స్త్రీ అయి ఉన్నది. ఆ తర్వాత ఆమె మీదకి భూమిలో నుంచి లేదంటే అపవాది ఆ సముద్రంలో నుంచి అలల మొత్తం కక్కినప్పుడు, అలలు ఆమెను తాకడానికి వచ్చినప్పుడు భూమి ఆ స్త్రీకి సహకారి అయి నోరు తెరిచి ఆ భూజలముల మొత్తాన్ని మింగేసింది. ఆమేన్. మిగతా నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. అంటే భూమి కింద ఉన్నదేంటి? పాతాళం. ఆ పాతాళ జలములు ఆమెను మింగేద్దామని వచ్చింది. అయితే దేవుడు చెప్తున్నాడు, లేదంటే బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చెప్తున్నది, ఆ స్త్రీకి పైకి ఎగిరినట్లు 2 రెక్కలు ఇవ్వబడెను. ఆమేన్. ఇప్పుడు ఆ స్త్రీ ఏమైంది? ఆ ఘోష, ఆ సముద్ర బలలు ఆమెను తాకే లోపు ఆమె పైకి ఎగిరిపోయినది. మరి ఆమె ఏ ముద్ర కింద ఉందంటే 4వ ముద్ర కింద ఉన్నది. మరి ఈ రోజు మనం ఏ ముద్ర కింద ఉన్నామంటే 4వ ముద్ర కింద ఉన్నాం. 4వ ముద్రలు నీకేమి ఇవ్వబడ్డాయి? పక్షిరాజు అంటే రెక్కలు నీకు ఇవ్వబడ్డాయి. ఎందుకని ఇవ్వబడ్డాయి అంటే వచ్చేవాడి పేరు మృత్యువు, వాడి వెనకాల వచ్చేది పాతాళ లోకము. పాతాళ లోకం నిన్ను తాకేలోపు, ఆ మృత్యువు నిన్ను మింగేలోపు దేవుడి చేత నీకు ఇవ్వబడిన రెక్కల సహాయం చేత నువ్వు పైకి వెళ్తావు. నాట్ బై యువర్ ఓన్ పవర్. నీ యొక్క సొంత శక్తి వల్ల కాదు, నీ యొక్క సొంత ప్రభావం వల్ల కాదు, కానీ నువ్వు దేని వల్ల పైకి వెళ్తావు తెలుసా? దేవుడి యొక్క శక్తి వలన, దేవుడి యొక్క ప్రభావం వలన. ఆమేన్. When you are under the seal, then the grace of God will be with you. నువ్వు ఆ యొక్క ముద్ర కింద ఉన్నప్పుడు ఆ ముద్రలో దేవుడిచ్చిన ఆ యొక్క కృప కూడా నీ మీద ఉంటుంది. ఆ కృప నిన్ను వెంబడిస్తుంది. When you are living under your seal, నీ యొక్క ముద్ర కింద నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు then you will have the revelation of the seal. ఆ ముద్ర యొక్క ప్రత్యక్షత నువ్వు కలిగి ఉంటావు. నువ్వు ఆ ముద్ర కింద జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ముద్ర యొక్క శక్తి నువ్వు కలిగి ఉంటావు. నువ్వు ఆ ముద్ర కింద జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ముద్ర యొక్క అభిషేకం నువ్వు కలిగి ఉంటావు. ఇట్స్ నాట్ బై యువర్ పవర్. నీ యొక్క శక్తి వల్ల కాదండి, అది దేవుడిచ్చిన కృప వల్ల. ఆ సమయానికి నీలో దాచిపెట్టబడిన రెక్కల్ని దేవుడు పైకి లాగుతున్నాడు. ఆ కోళ్ళ యొక్క గుంపులో ఆ పక్షిరాజు పిల్ల కూడా కలిసిపోయినప్పుడు ఆ తల్లి పక్షిరాజు వచ్చి కేక పెడుతున్నది, నువ్వు కోడివి కాదు, నువ్వు భూ సంబంధమైన దానివి కాదు, నువ్వు డినామినేషన్ కాదు, నువ్వు నామమాత్రమే క్రైస్తవుడు కాదు, నీకు రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆ రెక్కలు చాలా పెద్దవి, నీ రెక్కలు కోడి రెక్కల కన్నా పెద్దవి. నువ్వు భూ సంబంధమైన దానివి కాదు, నువ్వు ఆకాశ పక్షివి, నువ్వు ఆకాశం ఎగరగలవు. నీ రెక్కలు చాపు, నేలకేసి కొట్టు, గాలి వస్తుంది, ఆ గాలిని పైకి లేపుతుంది, ప్రత్యక్షత వస్తుంది, పరిశుద్ధాత్మ వస్తుంది, ఆ పరిశుద్ధాత్మని పైకి లేపుకొని పోతాడు. Praise the Lord. Amen. You know, you may not conquer yourself. నీ అంతటిగా నువ్వు జయించలేవు. But when the power of God is with you, when the grace of God is with you, when the anointing of God is with you, when the power and the grace and the anointing of God is with you, then you are able to conquer it.
దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క ప్రభావము, దేవుడి యొక్క ఆత్మ, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క అభిషేకము నీతో పాటు ఉన్నప్పుడు నువ్వు జయించగలవు. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఈజ్ మై బ్యాటిల్, యునో, అట్ ది ఎండ్ దిస్ ఈజ్ మై బ్యాటిల్. ఇది చివరిలో ఇది నా యొక్క యుద్ధం అండి. బట్ ఐ కాంట్ ఫైట్ అలోన్. నేను ఒక్కడిని యుద్ధం చేయలేను. ఐ వాంట్ టు ఇన్వైట్ సమ్వన్ టు స్టాండ్ బిఫోర్ మీ. నేను ఎవరో ఒక్కరిని నా ముందు నా తరపున యుద్ధం చేయడానికి పిలవాలి. ఆ యుద్ధం చేస్తే ఎవడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉండాలని. ఆయన యుద్ధం చేస్తే నేను గెలుస్తా. ఆయన యొక్క ఆత్మ నా మీద నడిపిస్తే నేను గెలుస్తా. ఆయన యొక్క శక్తి నా మీద నడిపిస్తే నేను గెలుస్తా. ఆ ముద్ర కింద నేను సరిగా ఉన్నప్పుడు, దేవుడు యొక్క వాక్యం కింద సరిగా ఉన్నప్పుడు, ఆ పరిపూర్ణమైన మానవుని యొక్క స్వరూపంలో నేను సరిగా సరిపోయినప్పుడు, ఒక ఇటుక మాదిరిగా, కరెక్ట్గా పెట్టబడిన ఇటుక మాదిరిగా నేను సరిపోయినప్పుడు, ఆ ఈనొక పిరమిడ్లో ఆ పెట్టబడిన రాళ్ళు ఎలాగైతే సరిగ్గా సరిపోయినాయో అలాగే నేను కూడా సరిపోతే, ఆ అపోస్తులు కట్టబడిన పునాదిలో ఆ పైన కట్టబడిన గోడలాగా నేను సరిగ్గా సరిపోతే, అప్పుడు ఆ ప్రత్యక్షత పనిచేస్తుంది. అప్పుడు ఆయన ఒక ఆత్మ పనిచేస్తుంది. అప్పుడు ఆయన యొక్క నాయకత్వం పనిచేస్తుంది. అప్పుడు నాలో రెక్కలు బయటకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. సో వాట్ మస్ట్ ఐ డూ దెన్? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఆమేన్. యూ కాంట్ ఓవర్కమ్ బై యువర్ సెల్ఫ్. యూ కీప్ ఇన్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్. నీ యొక్క మనసులో, నీ యొక్క హృదయంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకో, నీ అంతటగా నువ్వు జయించలేవు. సో ఎవరు జయించాలి? దేవుడు జయించాలి. దేవుడు జయించాలని నేనేం చేయాలంటే, నేను దేవుడి పక్షం నిలబడాలండి. ఐ హ్యావ్ టు టేక్ మై సైడ్స్ విత్ జీసస్ క్రైస్ట్. నేను యేసు పక్షం నిలబడినప్పుడు దేవుడు జయిస్తాడు. డేవిడ్ స్టాండ్ బై గాడ్స్, దేవుడు బై గాడ్. ఇప్పుడు దావీదు దేవుడు పక్షం నిలబడ్డాడు. దేవుడు దావీదు పక్షం నిలబడ్డాడు. దేవుడి పక్షము దానియేలు నిలబడ్డాడు. దానియేలు పక్షము దేవుడు నిలబడ్డాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు దేవుడి పక్షం నిలబడ్డాడు. కాబట్టి దేవుడు వాళ్ళ పక్షం నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు వధువు దేవుడి పక్షం నిలబడితే వధువు పక్షము దేవుడు నిలబడతాడు. అపోస్తలులు పౌలు పక్షం దేవుడు నిలబడ్డాడు. ఎందుకంటే పౌలు దేవుడి పక్షం నిలబడ్డాడు. పేతురు పక్షం దేవుడు నిలబడ్డాడు. ఎందుకంటే పేతురు దేవుడి పక్షం నిలబడ్డాడు. అదే నిజమైతే ఈరోజు దేవుడు మన పక్షం ఉన్నాడంటే మనము ఆయన పక్షం ఉండాలి. అప్పుడు ఆ యొక్క ముద్రలో ఉన్న అభిషేకము, ఆ యొక్క ముద్రలో ఉన్న శక్తి, ఆ ముద్రలో ఉన్న ఆ యొక్క దేవుడు యొక్క ఆత్మ నన్ను నడిపిస్తుంది. అప్పుడు గమనించండి, యువర్ ఐడియాస్, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క శక్తి, నీ యొక్క జ్ఞానము విల్ నాట్ కాంక్వైర్. అవి జయించలేవు. జయించేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ కాంక్వైర్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ తరపున దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప యుద్ధము చేసి నిన్ను గెలిపిస్తున్నాయి. ఆమేన్. ముగింపులో ఒక మాట, దావీదు గొల్యాతును చంపాడని బైబిల్లో రాస్తున్నది. అయితే కరెక్ట్గా మీరు కానీ జ్ఞాపకం చూసుకున్నట్లయితే, దావీదుని అడిగితే దావీదు ఒక మాట చెప్తాడు, అయ్యా నేను చంపలా, దేవుడు చంపాడంట. అయితే దేవుడు చంపి ఆ కత్తితో దావీదుకు ఒక మాట చెప్పాడు, ఇదిగో దావీదు గొల్యాతు కింద పడ్డాడు, గొల్యాతు కత్తి తీసుకో. వాడి కత్తి చాలా పెద్దది. రెండో గుర్రం మీద వచ్చాడు, వాడి కత్తి చాలా పెద్దది. దావీదు మీదకి యుద్ధానికి వచ్చాడు గొల్యాతు, వాడి కత్తి చాలా పెద్దది. ఆ కత్తి ఎంత అంటే 6 అడుగులు పొడవైనది. దావీదు హైటు 5 అడుగులు 7 అంగుళాలు. దావీదు కన్నా 5 అంగుళాలు పెద్దది ఆ కత్తి. ఇప్పుడు ఆ కత్తి తీసుకొని గొల్యాతు తలను తీసేశాడు. ఆ గొల్యాతు తలని దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదు ఆ తల చేత్తో పట్టుకో. ఆ తల చేత్తో పట్టుకొని ఇప్పుడు సౌలు ముందు నిలబడు, ఇదిగో నేను గొల్యాతు చంపానని చెప్పు. చంపింది ఎవరు? మన తరపు యుద్ధం చేసేది ఎవరు? యుద్ధం అయిపోయాక జయించిందని చెప్పేది ఎవరు? జయించిందని ఆయన ఎవరిని చూపిస్తున్నాడు? అర్థమవుతుందా దేవుడు అంటే అంటాం? చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల తరపు యుద్ధం చేస్తారు. చేసి పిల్లలు గెలిచిన తర్వాత నా వల్ల నువ్వు గెలిచావని చెప్పరు, నువ్వు గెలిచావు, నువ్వు కష్టపడ్డావు అని చెప్తావు. సే ద లవ్ ఆఫ్ ది మదర్, ద లవ్ ఆఫ్ ది ఫాదర్. మరి ఆయన నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా ఎక్కువ ప్రేమించే దేవుడు కదా. మరి ఆయన నీ తరపున ఏకంగా యుద్ధాలు చేస్తున్నాడు. ఆ యుద్ధములు చేసి యుద్ధంలో జరిగించిన ఆయన ఏమంటాడంటే, ఇదిగో నీవు గెలిచావు, దావీదు నీవు గెలిచావు, శాంసను నువ్వు సింహాన్ని చంపావు, దానియేలు నువ్వు సింహాల నోలు మూయించావు, శద్రకు మేషకు అబేద్నెగో ఈ మంటలు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయినాయి. చేసింది మొత్తం ఆయన, చెప్పేదే మన పేర్లు, అక్కడ రాయబడ్డది మన పేర్లు. అక్కడ పైకి ఎగిరిందేమో ఆ 12వ అధ్యాయంలో స్త్రీ 2 రెక్కల ద్వారా పైకి ఎగిరిందని బైబిల్ రాయబడింది. అయితే రెక్కలు ఇచ్చింది ఎవరు?
ఆ సమయానికి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ సమయానికి అభిషేకం ఇచ్చింది ఎవరు? ఆ శక్తిని ఆమె లోపల పెట్టింది ఎవరు? ఆ సమయానికి ఆమె కృపనిచ్చింది ఎవరు? అన్ని దేవుడే. అయితే లేవనెత్తింది, పైకి లేపింది, ఎత్తబాటులోకి తీసుకుని పోయేది కూడా ఆయనే. మనం మరణంలోకి పోగలము, మన సమాధిలోకి పోగలము, అక్కడి నుంచి పైకి రాలేము. మరణం బద్దలు కొట్టేది ఎవరు? సమాధిని బద్దలు కొట్టేది ఎవరు? ఆ ఈస్టర్ సీల్ని తెరిచింది ఎవరు? 7 ముద్రలను తెరిచింది ఎవరు? పరలోకానికి యోహాన్ని పిలిచింది ఎవరు? మనల్ని పైకి పిలుస్తానని చెప్పింది ఎవరు? మనకి వాగ్దానం ఇచ్చింది ఎవరు? ఆ వాగ్దానం నెరవేర్చేది ఎవరు? అన్నీ ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అయితే పరలోక రాజ్యంలో మనం పైకి అడుగుపెట్టే సమయానికి ఆయనతో సహా అందరూ లేచి నిలబడుతున్నారు, మన మీద గొప్ప కార్యం చేసినట్టు. కానీ చేసింది మొత్తం ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఏ ముద్రలో ఉన్నావో ఆ ముద్ర యొక్క అభిషేకము నీ మీద ఉంటుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం.